ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో న చ భూతసంగః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ ఈ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కనుక ఒకసారి ఒక 3 minutes పడుతుందండి. నేను రిపీట్ చేస్తాను మంత్రాలు జాగ్రత్తగా చెబితే తప్పు లేకుండా. ఆ తరువాత మీరు వీటిని పదే పదే ఇళ్ళ దగ్గర రోజు ఒక్కసారి ఆ ఉపనిషత్తును చదువుకుంటూ ఉంటే ఒక 1 monthకి ఉపనిషత్తు అంతా మొత్తం వచ్చేస్తుంది మీకు, జస్ట్ అంతే. అంటే కనీసం ఒక ఉపనిషత్తు మీ హృదయంలో ఉంటుంది. ఇంత చక్కగా అర్థమైంది కనుక మీరు అది ఆ మంత్రం చదువుతూ ఉంటేనే ఆ భావం అంతా మీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందుకని ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, ఇంకా మళ్ళీ అవి నేను రిపీట్ చేయను. ఒకసారి మంత్రాలు చెప్పేది. ఓం ఆప్యాయంతు మమాంగాణి వాక్ ప్రాణచక్షుశ్రోత్రం అధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవు దేవో యునక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషచ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి న తత్ర చక్షుర్గచ్చతి
న వాగ్గచ్చతి నో మనః న విద్మః న విజానీమః యథైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అథ అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే యద్వాచా నభ్యుదితం येन वागभ्युज्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यन्मनसा न मनुते येनाहुर्मनोमतं तदेव ब्रह्मत्वं विद्धि నేదం యదిదముపాసతే యశ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే యత్ శ్రోత్రేణ న శృణోతి येन श्रोत्रमिदं श्रुतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यत् प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो మనః అన్న మంత్రంలో అన్యదేవ తద్విదితాత్ అవిదితాత్ అధి అనేది ఇంపార్టెంట్. ఏ బ్రహ్మమునైతే నువ్వు తెలుసుకోవాలంటున్నావో ఇవన్నీ కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాయి? వాక్కు ఎందుకు మాట్లాడలేకపోతా ఉంది? మనసు ఎందుకు ఆలోచించలేకపోతా ఉంది? కళ్ళు ఎందుకు చూడలేకపోతున్నాయి? చెవులు ఎందుకు వినలేకపోతున్నాయి? కారణం ఏంటి? ఇవన్నీ జ్ఞానేంద్రియాలే కదా. విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం వీటికి అందేటప్పుడు బ్రహ్మము సంబంధించినటువంటి జ్ఞానం కూడా వీటికి అందకపోవడానికి ఇక్కడ కారణం ఏంటి అన్నప్పుడు విదితాత్, ఏదైతే విదితం తెలిసింది, విదితాత్ తెలిసిన దానికంటే అన్యత్ ఏవా అన్యదేవా ఇది అన్యమైనటువంటిది గనక, ఏదైతే తెలుసో ఏదైతే తెలియబడుతూ ఉందో దానికన్నా అన్యమైంది గనక ఇది తెలియబడదు. సింపుల్. అవిదితాత్ అధి కనుక ఏవైతే మనకు తెలియవో కాబట్టి తెలిసిన దానికన్నా అన్యమైనది అన్నప్పుడు బహుశా అది తెలియనిదేమో అనే ప్రమాదం ఉంది గనక అవిదితాత్ ఆ తెలియని దానికంటే కూడాను అధి ఇది అతీతమైనటువంటిది, అనంతమైనటువంటిది కాబట్టి అతీతమైనటువంటిది. కాబట్టి తెలిసింది కాదు తెలియనిది కాదు అనే విధంగా దీన్ని తెలుసుకోవాలి సాంప్రదాయకంగా. కనుక అక్కడ అదొక కీలకమైనటువంటి విషయంగా మనకు తెలిసింది. అందుకని శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ. అందువల్ల ఆత్మ అని అనకుండా ఆత్మ అనేటప్పటికి మళ్ళీ అనుభవం కోసం ప్రయత్నం చేస్తాడేమోనని శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుష చక్షుహో అని చెప్పడం జరిగింది. కాబట్టి కంటికి కన్ను, చెవికి చెవి, ప్రాణానికి ప్రాణము, మనసుకు మనసుగా ఏదైతే ఉందో అది అని చెప్పి అక్కడి నుంచి మనం నడిపాడు. కాబట్టి అన్యదేవతద్విదితాత్ అవిదితాదధి అనేది ఇంకా కాస్త స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరువాత వచ్చినటువంటి 5 శ్లోకాల్లో స్పష్టమైన ఇంకా స్పష్టం కావాల్సినటువంటి అవసరం ఉంది అని గురువు భావించడం చేత దీన్ని మళ్ళీ ఒక్కసారి టచ్ చేస్తున్నాడు. దాన్ని పునః చెప్పడం మాత్రం కాదు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని బోధించినప్పుడు బోధించేవాడి మనసులో ఒక్కటే ఉంటుంది,
వినేవాడికి అర్థం కావాలి అని. కానీ స్థాయి భేదాలు ఉంటాయి. అర్థమయ్యేవాడు ఒకడు ఉంటాడు, అర్థం చేసుకోలేనివాడు ఒకడు ఉంటాడు, ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకునేవాడు ఉంటాడు, అసలు అర్థం కానివాడే ఉంటాడు. ఇట్లా 4 రకాలుగా ఉంటాయి. అసలు ఇవి ఒక ఆధ్యాత్మిక విషయంలోనే కాకుండా లోకేపి ఈ లోకంలో కూడా ఏకస్మిన్ గురోః శృణ్వతాం కశ్చిత్ యథావత్ ప్రతిపద్యతే, కశ్చిత్ అయథావత్ ప్రతిపద్యతే, కశ్చిత్ విపరీతం ప్రతిపద్యతే, కశ్చిత్ న ప్రతిపద్యతే. లోకేపి ఈ లోక వ్యవహారాల్లోనే కిము వాక్యం అతీంద్రియం ఆత్మతత్వం. లోకేపి లోకం విషయంలోనే ఇట్లా ఉంటే కిము వాక్యం వక్తవ్యం అతీంద్రియం ఆత్మతత్వం అతీంద్రియం అనేటువంటి ఆత్మతత్వం. కాబట్టి మామూలుగానే మనం మాట్లాడేటప్పుడు అసలు నేనేం చెప్పానండి, వాడేంది ఇట్లా చేశాడు అంటాం. ఎందుకంటే మనం చక్కగా చెప్తూ ఉండినా ఇది మీ అందరికీ అనుభవంలో ఉంటుంది. మీ అందరికన్నా ఎక్కువగా నాకు వచ్చేసింది ఇప్పుడు అనుభవం అది. అందువల్ల పూర్వం లాంటి స్పీడ్ లేదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ అని మాట్లాడుతున్నా. అట్లా మాట్లాడితే కూడా నువ్వు తప్పులు చేసుకొని వస్తాను. నాకు మళ్ళీ ఆశ్చర్యం కూడా, నేనేం మాట్లాడిన వాడిని ఏమనడం లేదు. ఎందుకో తెలుసా, రాత్రి క్షమాగుణం. సరేనా, ఈ కాంట్ బి అదర్వైజ్ అనుకోవడమే. నేపథ్యం ఏదో ఉంది, పాపం పడతా ఉన్నాడు బాధ అని అనుకోవడమే తప్ప సింపతి అంతకన్నా ఇంకేం లేదు. అట్లాగే ఇక్కడ కూడాను తమాషా చూడండి. లోక విషయాల్లోనే ఏకస్మిన్ గురోః శృణ్వతాం, ఇక్కడ లోక విషయాల్లోనే ఒకటి చెప్తే సరిగా అర్థం చేసుకునేవాడు, ఇంకో రకంగా విపరీతంగా అర్థం చేసుకునేవాడు, అసలే అర్థం కానివాడు. ఈ విధంగా మనకు లోకంలోనే కనపడతా ఉంది. లోకంలో కూడా ఇది కనపడతా ఉంది కదా. ఇంక ఇది ఆత్మ విషయమే, దీనికి ఏం చేయాలి? అందువల్ల గురోః శృణ్వతాం, గురువు దగ్గర ఒకసారి శ్రవణం చేసిన తర్వాత, అంటే శంకరుల వారికి కూడా ఉంది ఈ భావన. ఈ శ్లోకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అంటారు ఈ వాక్యం, అందుకని చెప్తున్నా. శంకరుల వారు అన్నది నేను కాదు. కనుక ఆయనకు కూడా వచ్చింది అనుభవానికి. ఆయన దగ్గర అందరూ వింటూ ఉన్నారు, అనుభవంలో లేనిది ఆయన చెప్పడు. కనుక గురోః శృణ్వతాం కచ్చిత్, ఒకడు మాత్రం యథావత్ ప్రతిపద్యతే, అంటే గురువు ఏ విధంగా అయితే చెబుతాడో అలాగే గ్రహించాలి. అర్థమైంది? ఇలా గ్రహించాలంటే ఏం కావాలి? రాత్రి చూసి ఆమె సబ్జెక్ట్ అది కావాలి. అంటే మనసు చెల్లించకుండా ఉండాలి. ఇంకా ఉన్నాయి కదా, ఆ 4 చూచాం మనం, 16 ఉన్నాయి. మీకు తెలుస్తుంది ఈ పొద్దు రేపట్లో. కనుక గురువు బోధించినప్పుడు వాడికి అర్థం కాలేకపోవడానికి కారణం ఏంటంటే వాడి మనసు చెలిస్తూ ఉంది, విశుద్ధంగా లేదు, ప్రసన్నంగా లేదు, అందుకని అర్థం కావడం లేదు. అందువల్ల అది ఎవరికైతే ఉందో, విశుద్ధమైనటువంటి అంతఃకరణ ఎవరికైతే ఉందో, అంతఃకరణ శుద్ధి ఉండేవాడు మరొక ఆలోచన లేకుండా వింటాడు. ఎందుకంటే మనసులో ఒక వృత్తి కదిలింది అనుకోండి, ఒకదానికి సంబంధించినటువంటి ఆలోచన నడిచేటప్పుడు రెండవది అర్థం కాదు. ఈవెన్ మన మనస్తత్వశాస్త్రరీత్యా చూసినా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం, రెండవది అర్థం కాదు. అందుకని మనం అడుగుతాం, ఏంటయ్యా నేను చెప్పేది ఏంటి, నువ్వు ఎక్కడున్నావు అంటాం. మనకి అర్థమైపోద్ది వాడు వినడం లేదని. వింటున్నాడు కానీ అర్థం కావడం లేదు. కాబట్టి గురోః శృణ్వతాం కశ్చిత్ యథావత్ ప్రతిపద్యతే, ఉన్నట్టుగా గ్రహించేస్తాడు. ఎందుకని సిద్ధంగా ఉంది మనసు, ఇది తప్ప రెండవది అవసరం లేదు. కించిత్ నవాంఛతి, అందువల్ల దీని మీదనే దృష్టి ఉంది. క్లియర్. ఇంకొకటి ఉన్నాడు అనుకోండి, యథావత్ న ప్రతిపద్యతే అయథావత్ ప్రతిపద్యతే, కచ్చిత్ అయథావత్, అంటే ఉన్నట్టుగా గ్రహించడు. గ్రహిస్తాడు కానీ కొంత గ్రహిస్తాడు, కానీ ఉన్నట్టుగా సంపూర్ణంగా గ్రహించడు. ఇంకొకడు ఉన్నాడు, మూడోవాడు, కశ్చిత్ విపరీతం ప్రతిపద్యతే. అర్థం కాలే? వాడు ఉల్లిగడ్డ అంటే పెద్దవాడు అంటుంటాడు, దీనికి దానికి సంబంధమే లేదు. ఎందుకురా వీడు ఇట్లా మాట్లాడుతూ ఉండడం మనకు అర్థం కాదు. అంటే విపరీతం, చెప్పింది కాకుండా మరొకటి వాడికి అర్థమవుతూ ఉంటుంది. ఈ ఘోరం చూడండి ఎట్లా ఉందో.
ఇంకోడు ఉన్నాడు, నాలుగోడు మహాత్ముడు. ఖచ్చిత నా ప్రతిపత్తి. గురువు ఎంతైనా కష్టపడిని ఆయన ఊపిరితిత్తులు పోయి హాస్పిటల్లో చేరాల్సిందే, కానీ వీడిలో చలనమే లేదు, అచలం. అంటే వినేసిపోతాడు. ఆచార్యుడి వరకు అదే తెలుసు పాపం. ఇంకొకడు ఉన్నాడు, ఐదోవాడు. నేను కేనోపనిషత్తు అంటే గతంలో రాశాను, ఈసారి మళ్ళీ రాస్తాను దాన్ని డీటెయిల్డ్గా. అప్పుడు నేను ఇంకోటి కూడా పెడతా. అదేంటంటే వాడికి అర్థం కాకపోయినా తల ఊపేవాడు. అంటే అర్థమైనట్టుగా 10 మంది చూడాలి వాడిని. వీడి ఇంకోడు. ఇది దంభిత్వం, స్వధర్మ ప్రకటీకరణం. వాడికి లేనటువంటి లక్షణాన్ని ప్రకటించుకుంటూ పోవడం. వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, వీళ్ళందరికీ గురువు చెప్పాలి. చూడండి, గురువు ప్రారంభం. సరేనా? అందువల్ల తెలియనటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్రదేశానికి పోయినామనుకోండి, అక్కడ బోధిస్తూ ఉంటే మాకు ఏమి డిస్టర్బెన్సే ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. బోధిస్తూ ఉంటాం, వాడికి ఏం అర్థమవుతుంది, అర్థం కావడం లేదా, ఆయన యథావత అయథావత, విపరీతమా నగృహీతమా మనకు అర్థమే కాదు. కానీ తెలిసిన వాళ్ళకి బోధిస్తాం చూడండి, అక్కడ వస్తుంది యాత్ర. అర్థమవుతుంది. ఈ విధమైనటువంటిది కలగడానికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు, ఈ మంత్రానికి ఇంట్రొడక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇది కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దానికి ఒకటే కారణం, వినేవాళ్ళల్లో స్థాయి భేదం ఉంది. ఈ స్థాయి భేదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇది జాతికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించి మరొకటి కాదు. చిత్తశుద్ధి ఉండదు, చూచారు, అంతఃకరణ శుద్ధి. అక్కడ స్థాయి భేదం. అంటే సంపూర్ణంగా అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు, కొద్దిగా అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు, అంతఃకరణ అశుద్ధితో ఉండేటువంటి వాడు, శుద్ధి అనే ప్రశ్న తెలియనివాడు. అది వచ్చిన బాధ. కాబట్టి ఇది స్థాయి భేదం. తన మనసులో అంతఃకరణ శుద్ధికి సంబంధించినటువంటి స్థాయి భేదం. మనిషికి అట్లా ఉండడం వల్ల బోధించేవాడు ఒక్కడే బోధిస్తున్నాడు. అది తమాషా. బోధించేవాడు ఒక్కడే, ఆ బోధింపబడేటువంటి విషయం కూడా ఒక్కటే. కానీ అది ఇంత భిన్నాలుగా వినపడ్డానికి కారణమవుతుంది, అర్థం కావడానికి కారణమవుతుంది ప్రతిపద్యతే. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. యథావత్, అది ఉన్నది ఉన్నట్లుగా కదల్లేదు. అర్జునుడు కదల్లేదు, జస్ట్ వింటూనే ఉన్నాడు. ఆ ఏడ్చేదేదో మొదట ఏడ్చేశాడు, కానీ ఎక్కడైతే సందేహాలు వచ్చాయో శ్రవణం జరుగుతూ ఉంది. అర్జునుడి యొక్క గొప్పతనం ఏంటంటే మననం కూడా అప్పుడే జరిగిపోయింది. అందువల్ల మధ్యలో క్వశ్చన్ చేస్తూ పోతాడు, చూచారా? కనుక ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు? సందేహ నివారణార్థం. అది మననం. కాబట్టి ఇది అర్జునుడు మధ్యలోనే సందేహాన్ని నివర్తి కూడా చేసుకుంటూ పోయాడు. భగవంతుడు దగ్గరే ఉన్నాడు కనుక గురువుగా. గురువు బ్రహ్మ అని మనం అంటాం. అర్జునుడు అదృష్టం ఏంటంటే బ్రహ్మమే గురువుగా వచ్చాడు. అందుకని ఎప్పుడైతే ఆయన దగ్గర సందేహాలు కూడా నివృత్తి చేసుకున్నాడో, సంపూర్ణంగా నివృత్తి అయిపోయినాయి కనుక భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటి ముడి విడిపోయిందో సమస్తమైనటువంటి సంశయాలన్నీ కూడాను దూరం అయిపోయినాయి. అందువల్ల నష్టో మోహ. చూచారా? యథావత్ గ్రహించాడు గనక భగవద్గీత అయ్యేటప్పటికీ నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నాకు మోహం పోయింది అనేసాడు అర్జునుడు. అంటే ప్రమాణం ఫలించింది. శాస్త్రం ఏ ప్రమాణాన్ని అయితే గురువు అందించాడో, ప్రమాకరణం ప్రమాణం, ప్రమంటే జ్ఞానం, ప్రమాకరణం ప్రమాణం, జ్ఞానాన్ని అందించేది ప్రమాణం, అది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని గురువు ఎప్పుడైతే అందించాడో యథావత్ ఉన్నది ఉన్నట్లుగా అర్జునుడు గ్రహించాడు. ఇదే జ్ఞానాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు దగ్గర, వాళ్ళు వీళ్ళు కాదు, బ్రహ్మ సృష్టికర్త, ఇదే జ్ఞానాన్ని శ్రవణం చేయాలని ఇంద్రుడు వెళ్ళాడు ఉపనిషత్తులో. సరేనా? బ్రహ్మదేవుడు బోధించాడు 4 తలలు పెట్టుకొని. ఒకే జ్ఞానం ఉంది 4 తలాల్లో. అందువల్ల మొత్తం అధ్యయనం చేశాడు. యథావద నగ్రహీతం. ఇంద్రుడికి అర్థం కాలే. కొంత అర్థమైంది, కొంత అర్థం కాలే. అందువల్ల ఇప్పుడు పూర్వ రోజుల్లో ఫెయిల్ అయిన వాడిని ఆ క్లాసులోనే ఉంచుతున్నారు, చూసారా? ఇప్పుడు లేదులే. అప్పుడు మరి చదువుకునేటప్పుడు ఎవడైతే ఫెయిల్ అవుతాడో ఆ క్లాసులోనే ఉండాలి వాడు, జూనియర్స్తో కలిసి, సీనియర్స్ని చూసి సిగ్గుపడుతూ. అట్లాగే మళ్ళీ రెండోసారి ఆ బ్రహ్మ దగ్గరికే పోయాడు. ఇట్లా 19 సార్లు పోయాడు సార్.
ఇప్పుడు మనకు ఓ ధైర్యం. సరే, మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. దట్స్ ఇది యథావత్. ఇప్పుడు అందరికీ అర్థమైంది. అర్థమైన వాళ్ళంతా నవ్వారు, కొందరు మాత్రం ఇట్లా ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు. అది కూడా నాకు అర్థమైపోయింది. యథావత్ అర్థమవుతుంది ఇప్పుడు మీకు. దేర్ఫోర్ ఇంద్రుడు 19 సార్లు పోయినాడంటే బ్రహ్మ దగ్గరికి పోయాడో లేదో అది కాదు ఇప్పుడు మనకు కావాల్సిన స్టోరీ కాదు, కానీ ఉపనిషత్తులు చెప్తున్నాయి కనుక మనకది దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇంద్రుడు అంతటి వాడే పోయాడు, అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? ఎన్ మనసాన్న మనతే యక్షు నపశ్యతే. చూచారా తమాషా? కారణం ఏంటి? ఇంద్రియాలకు ప్రభు, ఇంద్రియాణం ప్రభు ఇంద్ర, ఇంద్రియాలకు అందేటువంటి వస్తువు కాదు. అందువల్ల పదే 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 సాంప్రదాయకంగా అర్థమయ్యేంత వరకు, ట్రెడిషనల్ టీచింగ్ అందేంత వరకు పోయి తిరగాల్సి వచ్చింది. ఇది ఇంద్రుడి పరిస్థితి. అర్జునుడేమో యథావత్ ప్రతిపద్యతే, ఇంద్రుడు అయథావత్ ప్రతిపద్యతే. మూడవడు ఉన్నాడు ఒకడు, రాక్షసరాజు, వాడి పేరు విరోచన. విరోచనుడు అనేవాడు, వీడు ఉపనిషత్తులోనే ఉన్నాడు. అది తమాషా. వాడు కూడా పోయి ఉన్నాడు, బృహస్పతి దగ్గర పోయి ఉన్నాడు వాడు. ఇంకేంది బుద్ధిశాలి, చదువులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, విద్యలన్నీ సర్వ విద్యానాం. ఆయన దగ్గర పోయి విన్నాడు. విన్న తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు. చూడండి, అర్జునుడికేమో సంపూర్ణంగా అర్థమైపోయింది కృష్ణుడు చెప్తే, బ్రహ్మదేవుడు చెప్తే ఇంద్రుడికి సరిగా అర్థమయ్యి అర్థం కాకున్నది పదే పదే పోయి లాస్ట్లో చివరిలో అర్థం చేసుకున్నాడు. వీడి కథ ఏంటంటే, వీడికి అర్థమైంది కానీ ఆయన చెప్పింది కాకుండా వీడికి ఇంకోటి అర్థమైంది. అది విపరీతం, ఖచ్చితంగా విపరీతం. తమాషా చూడండి, ప్రతిపద్యతే, విపరీతం ప్రతిపద్యతే. వాడు వినగానే గురువు అడిగాడు, నీకు తెలిసిందని. ఇప్పుడు అదే స్టార్టింగ్ మనకు. వీడు ఎస్ విదితం మయా, ఓ తెలిసిపోయింది నీకు, సరే పో అన్నాడు గురువు. వాడు వచ్చేసాడు. అందరికీ వాడు బోధ చేయని మొదలు పెట్టాడు. గురువు అయ్యాడు కదా వాడు, శిష్యుడే కదా గురువు అవుతాడు. అక్కడ నేర్చుకొని వచ్చాడు, వాడు మొదలుపెట్టాడు. వాడు మొదలుపెట్టి అందరినీ పిలిచి, వినండిరా ఇది సత్యం అని అక్కడ విన్నదే చెప్పాడు. కానీ ఏది అక్కడ చెప్పాడో బ్రహ్మదేవుడు, అది బృహస్పతి, అది రిపీట్ కాల. వీడి దగ్గర కొత్త సిద్ధాంతం వచ్చింది, దాని మీద ఒక మతమే వచ్చింది. దాని పేరే సార్ నాస్తిక మతం. వాడు ఏం చెప్తాడు తెలుసా? ఒకే ఒక వస్తువు ఉంది, అదే మనం. ఇదే అర్జునుడు మాట్లాడితే అది ఆత్మ అంటాడు కదా. వీడేం మాట్లాడతాడు తెలుసా? అనాత్మ అంటాడు. ఇది విపరీతం అంటే. అందుకని వాడు అన్నాడు, మనం ఎవరో కాదు సార్, దేహమే ఆత్మ. ఓ ఇచ్చే డెఫినేషన్ ఇచ్చేశాడు ఉపనిషత్తులో, దేహమే ఆత్మ. సరే, రిజల్ట్ ఏంటి? రుణం కృత్వా ఘృతం పిబేత్. ఈయన సందేశం వాళ్ళకి, అప్పు చేసైనా సరే పప్పు కూడా తినండి. ఇది వాడిచ్చింది. మీరు జ్ఞానం డెవలప్ చేసుకోండి, అమానిత్వాది లక్షణాలు డెవలప్ చేసుకోండి, బుద్ధిని శుద్ధి చేసుకోండి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది, గురువు జ్ఞానం ఇస్తాడు. మన బుద్ధి శుద్ధి పడితే అంతఃకరణ శుద్ధి జరిగితే జ్ఞానం. ఈ మాటలు ఏమీ లేవు, ఇవన్నీ ఆయన చెప్పాడు వాడికి బృహస్పతి. వీడంటాడు, వీడు ఏమని అర్థం చేసుకున్నాడంటే, సత్యమైంది ఆత్మ అంటే ఏంటంటే దేహమే. ఈ దేహం ఎంతకాలం ఉండదు? ఏముంటుంది, దానికి స్థాయి భేదం. అందరూ ఒకరోజు పుట్టడం లేదు, అందరూ ఒకరోజు చచ్చిపోవడం లేదు, ముందు ముందుగా పోతూ ఉంటారు. అందుకని వీడు అంటాడు, రుణం కృత్వా, మీరు హాయిగా బ్రతకండి, ఎంత ఆనందంగా బ్రతకగలరో అంత ఆనందంగా బ్రతకండి. అర్థకామాలు సరేనా? వాటి కోసం డబ్బు కనుక లేకపోతే అప్పు చేయండి, రుణం కృత్వా. మరి అప్పు చేస్తే వాడు అడగడండి, ఇంకోటి అప్పు చేసి వాడికి ఇండి. ఇప్పుడు వీడి దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకొని వచ్చాం, వాడు వచ్చి అడుగుతాడు రోజు. వాడిని తిప్పండి ఒక వారం రోజులు, వాడు తిరగతాడు. కొన్ని రోజులు నువ్వు కనపడతావు, కొన్ని రోజులు నువ్వు కనపడవు, కొన్ని రోజులు పిల్లవాడి చేత లేడని చెప్పిస్తావు. ఎట్లాగో వాడు పట్టుకుంటాడు నిన్ను బజార్లో, హ్యాబిట్స్లో దొరుకుతావు వాడికి. అప్పుడు వేరే వాడిని అడిగి వాడికి ఇచ్చేసేయి. వాడి దగ్గర 2000 తీసుకో, మళ్ళీ వాడికి ఇవ్వాలి కదా, 4000 తీసుకో. ఎందుకో తెలుసా? ఈ లోపల నీ పరపతి పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఇచ్చేవాడు ఎవడైనా ఇస్తాడు నీకు. ఎందుకని ప్రతి ఒక్కడు అంటాడు, తీసుకుంటే మాత్రం తప్పకుండా ఇస్తాడండి అంటాడు. ఇది స్ప్రెడ్ అయిపోతుంది, పేపర్లో కూడా వస్తుంది. అప్పు చేసి ఐపీ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో కానీ ఇతను తప్ప అని ఒకరిని చూపిస్తారు, వాడు వీడే విరోచనుడు. అర్థం కదా? అందుకని రుణం కృత్వా ఘృతం పిబేత్. పో,
ఇట్లా ఆనందంగా ఉండు. లక్షలు అయిపోయి కోట్లు అయిపోయి నీకు వచ్చే నష్టం ఏంటి? మరి ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? ఇవ్వకపోతే పాపం కదండి. అదే ఇక్కడే పొరపాటు జరుగుతుంది. అవన్నీ రిలేటివ్ సార్. ఆయన చెప్పాడు ఆ మాట, అవన్నీ వ్యావహారికమని. వీడు దాన్ని ఏమంటాడంటే అది రిలేటివ్. పాపం పుణ్యం అనేటువంటిది నీ మనసులో కలుగుతున్నాయి. పాపము లేదు, పుణ్యము లేదు, ఉండేది ఒకటే సత్యం. అదేంది? దేహం. ఆయన చెప్పింది ఆత్మని, వీడు చెప్పేది దేహం అని. కాబట్టి రుణం చేసైనా సరే, అప్పు చేసైనా సరే, పప్పు తిను ఇవ్వాలి. మరి రాబోయే జన్మలైనా మనం తీర్చుకోవాలి కదండి. ఇవన్నీ మనం అంటాం, ఎందుకంటే శాస్త్రం ప్రమాణం కనుక మనకు. వాడంటాడు భస్మీ భూతస్య దేహస్య పునరాగమం కుతః. వాడు చూడండి, అరే ఇప్పుడు చచ్చిపోయిన వాడు నువ్వు చూడడం లేదా? వాడిని చచ్చిపోయినాడు మనమే కదా తీసుకుపోతున్నాం. నలుగురు మోసుకొని పోతున్నాం కదా. వాడు కనుక మరీ భారంగా ఉంటే ఒక 5-6 మంది అయినా మోస్తున్నాం కదా. మోసి వాడిని తీసుకెళ్తున్నాం కదా. మన కళ్ళ ముందే వాడిని పూడ్చి చేస్తున్నాం కదా లోపల, లేదా కాల్ చేస్తూ ఉన్నాం కదా. అందువల్ల పూడ్చడం అనేది తీసుకురాలేదు, మన సంప్రదాయం కాదు అది. అందువల్ల ఉపనిషత్తుల్లో పూడ్చడం లేదు, మన సంప్రదాయం కాల్చడమే. ఇప్పుడు శవ విషయం వద్దులేండి. కనుక భస్మీభూతస్య, దేహాన్ని కాలిస్తేనే అది భస్మం అవుతుంది, కానీ పూడిస్తే అయ్యేందుకు అవకాశం లేదు, మట్టిలో మట్టిగా కలిసిపోవాలి. అందుకని భస్మీభూతస్య దేహస్య, ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాడు వాడు. ఈ దేహాన్ని తీసుకెళ్ళి మనం తగలబెడితే శ్మశానంలో, మనం ముందే అది ఇప్పుడు ఇక్కడ బూడిదగా మారిపోతాం. పునరాగమం కుతః. ఇప్పుడు అది లేచి మళ్ళీ వస్తే కదా వీడు పట్టుకునేది ఆ బిడ్స్లా. చెప్పండి. అందువల్ల తెలియక ఏదో మాట్లాడతారు. నాకు సత్యం తెలుసు, ఎందుకని గురుముఖత సత్యజ్ఞానాన్ని గ్రహించాను. నా గురువు సామాన్యుడు కాదు, బృహస్పతి. ఆయన నాకు చెప్పినటువంటి జ్ఞానం ఇది, కనుక మీరు ఇలా జీవించండి అని చెప్పి వాడు ప్రచారం చేస్తే దట్ న్యూసెన్స్ ఇంకా ఉంది ఈరోజు కూడా. చూచారా? వస్తువు ఒకటే, బోధ ఏదైతే ఉందో జ్ఞాన వస్తువు ఒకటే. బోధించిన జ్ఞాని తెలిసే బోధించాడు. వీళ్ళ స్థాయి భేదాన్ని బట్టి, ఏది శ్రోతల యొక్క స్థాయి భేదాన్ని బట్టి. ఇప్పుడు అన్యదేవత విదితాత్ అవిదితాదధి. అయ్యా తెలిసిన దానికంటే అది అన్యమైంది, తెలియని దానికంటే అన్యమైంది అంటే వీళ్ళు సక్రమంగా గ్రాస్ప్ చేశారా లేదా ఈ విషయాన్ని? ఎవరు? శిష్యులు. చలం ఇది ఉండారు కదా అక్కడ. పాపం ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక్కడు మాత్రం కాదు, అది మాత్రం నాకు క్లియర్గా తెలుసు. ఒక్కడు మాత్రం కాదు. ఈ ఉపనిషత్తులో గురువు దగ్గర కూర్చొని ఉండేవాడు ఒక్కడు కాదు. ఒక 4 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదైనా సరే. 2 కూడా కాదు, ఒక 3-4 పైనే ఉండారు. మీకు వస్తుంది ఉపనిషత్తులో. అందువల్ల వీళ్ళందరికీ అర్థమైందే, ఆయనకు డౌట్. ఎందుకంటే స్థాయి భేదాన్ని బట్టి వీళ్ళందరూ అర్థం చేసుకోగలిగారా? వేరే రకంగా అర్థం చేసుకున్నారా? విపరీతంగా అర్థం చేసుకున్నారా? అసలే అర్థం చేసుకోకుండా తలలు ఊపుతున్నారా? ఏం జరిగింది అని అప్పుడు స్టార్ట్ చేశాడు. కమా అందువల్ల ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్లో తను క్లారిఫై చేసుకుంటున్నాడు, ఒక రకంగా వీళ్ళకి క్లారిఫై చేస్తున్నాడు. ద బ్యూటీ. యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య చ దేవేషు అధను మీమాంస్యం ఏవతే మన్యే విదితం. ఇక్కడ ఈ మంత్రం గురువు చెబుతున్నది, అంటే టెక్స్ట్ కంటిన్యూ అవుతా ఉంది కేనోపనిషత్తు. ఏది చూడండి, ఎత్తుకోవడం. ఒకవేళ డౌట్, ఏది సపోజ్ అయ్యా ఏది, ఇప్పుడు నేను చెప్పిందంత సరిపోయిందా ఆ ఒక్క పదంతో? ఏది అంటే ఆయనకే డౌట్ ఉంది, వీళ్ళకి ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదని. ఏది ఒకవేళ నెక్స్ట్ లైన్, త్వం నీవు, బ్రహ్మణో రూపం బ్రహ్మణ రూపం, బ్రహ్మము యొక్క స్వరూపాన్ని వేత్త తెలుసుకోవడం ఎట్లంటే,
సువేదేతి వేత్త మన్యసే. సువేదేతి. లుక్ ఇంటు ద బుక్. యది త్వం బ్రహ్మణః రూపం సువేదేతి సువేద ఇతి మన్యసే. వేత్త సువేద ఇతి మన్యసే దహరం ఏవ అపి నూనం. అది అన్వయం. మీకు ఇక్కడున్న టెక్స్ట్లలో దభ్రమేవాపి అని కూడా ఉంటుంది. అది పాఠాంతరం. అంటే దహరమన్నా దభ్రమన్నా అల్పమని స్వల్పమని అర్థం. దహరం దభ్రం స్వల్పం అల్పం అంతే. కాబట్టి పాఠాంతరమే గనక అయ్యో మనం ఇట్లా చదువుకున్నామే ఇట్లా కాదు అనుకోకండి, అందుకని చెప్తున్నా. ఇది ఒకవేళ సపోజ్ నాయన వినండి, ఎవరు గురువు అంటున్నాడు బ్రహ్మణ రూపం, ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటో అది గనక నీకు సువేద ఇతి చక్కగా తెలిసిపోయింది అని నువ్వు అనుకుంటే, సువేద, వేదంటే సరిపోదు, వేదంటే తెలియడం. ఆయన ఉద్దేశం అంటే యథావత్, మళ్ళీ అదే యథావత్ తెలుసుకున్నాడా లేదా, లేక అయథావత్ కూడా తెలుసుకోవడమే వేద, విపరీతం కూడా తెలుసుకోవడమే వేద. అందువల్ల వేద అనుకుంటా సువేద, సుష్ఠు వేద, చక్కగా తెలిసిందా నీకు. యది త్వం బ్రహ్మణ రూపం సువేద ఇది మన్యసే, నాకు బాగా తెలిసింది అని కనుక నువ్వు అనుకుంటే దహరం ఏవా అపి, నీకు తెలిసింది చాలా అల్పం. నాకు బ్రహ్మము బాగా తెలిసింది అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నీకు తెలిసింది అల్పం. అదేంటది అంటే మాకు ఏం తెలియకుండా ఉండాలని చెప్పాడా ఉపనిషత్? రాదా ఈ డౌట్? అందులో బాగా తెలిసింది సువేద ఇతి సుష్టు వేదేతి, నాకు చక్కగా తెలిసింది అని కనుక నువ్వు అనుకున్నట్లయితే మన్యసే దహరమేవా అపి నూనం. నూనం మళ్ళీ సందేహం లేకుండా డెఫినెట్ నూనం. చూడండి తమాషా, నూనం, దీంట్లో సందేహం లేదు, నిస్సంశయంగా చెప్తున్నాను నేను. నీకు తెలిసింది మాత్రం అల్పమే కానీ అనంతం మాత్రం కానీ కాదు. అర్థం చేసుకోండి. మొదట యదస్యత్వంత యదస్య చ దేవేషు అథను. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఈ విధంగా తెలుసుకున్నావు గనక నువ్వు నువ్వు తెలుసుకున్నటువంటి బ్రహ్మం స్వల్పమే. నువ్వు ఉపాసించేటువంటి దేవతలు ఎవరైతే ఉండారో, ఏ దేవుడిని నువ్వు ఉపాసిస్తున్నారో, దేవేషు అనేక మంది దేవతలు ఉన్నారు, వాళ్ళని నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా నీకు ఉపాస్యం ఎవరు, ఇదిగో స్వామి అని అనుకోండి. నువ్వెవరో ఏమవుతావు? ఉపాసక. ఆయన్ని నువ్వు చేసేటువంటి భక్తి ఏంటి? ఉపాసన ఆరాధన. ఉపాసన ఆరాధన అదే భక్తి. క్లియర్? కాబట్టి ఉపాసింపబడేవాడు, ఉపాసించేటువంటి వాడిని, నేను ఉపాసించడం అనేటువంటి క్రియ, ఈ మూడు నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా తెలుసుకుంటే కూడాను, ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఒకరు ఏమండి నేను కృష్ణ భక్తుడినండి, అది ఇష్టదేవత విషయం. నేను రామభక్తుడినండి, రాముడు. నేను శివభక్తుడిని, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, నేను గణేష్ భక్తుడిని. ఓకే, కాబట్టి సర్వం బ్రహ్మ ఔపనిషదం. ఇతనేంటో తెలుసా? సర్వం కృష్ణుడు. కానీ శాస్త్రం చెప్పినటువంటి సర్వం ఔపనిషదం బ్రహ్మ వేరే, ఇతను చెప్పేది వేరే. సర్వం కృష్ణుడే, సర్వం విష్ణుమయం జగత్. చూడండి తమాషా చూడండి, ఇవన్నీ మీరు వింటుంటారు. సర్వం విష్ణుమయం జగత్, ఇదం జగత్ సర్వం విష్ణు వ్యాపనశీల. ఈ జగత్తంతా వ్యాపించి ఉండేవాడు తానే, వ్యాపనశీలత్వాత్. కాబట్టి ఉండేదంతా కూడా విష్ణువే అని అంటాడు. ఆ తర్వాత అంటాడు, నాయన ఈ మార్గంలో గనక నువ్వు పోతే, అర్థమవుతుంది, ఇట్లా గనక నువ్వు నడుచుకుంటే భగవంతుని యొక్క కృపను పొంది ఒక దశలో నువ్వు చనిపోయిన తర్వాత వైకుంఠానికి పోతావు అంటాడు, కైలాసానికి పోతావు అంటాడు ఇంకొకడు. పోయిన తర్వాత అక్కడ పరమేశ్వరుడితో కలిసి
సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అయిపోయి. చూచారా? అంటే అది చెప్పేవాడికి క్లారిటీ లేదు. ఒకవైపు సర్వం విష్ణుమయం జగత్ అంటాడు, అంటే జగత్తంతా నిండి నిబిడీకృతమైన వాడు విష్ణువే. సర్వం శివమయం జగత్, కానీ శివుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మాత్రం కైలాసంలో ఉన్నాడు. విష్ణువు ఎక్కడ ఉన్నాడంటే వైకుంఠంలో ఉన్నాడు. చూసారా ఎంత క్రిటికల్లో ఈ ఋషి. అందువల్ల ఇటువంటివి కూడా తలెత్తడానికి అవకాశం లేకుండా దేవేషు యదస్య త్వం యదస్య చ దేవేషు, అనేక మంది దేవతల్లో నీ యొక్క ఇష్టదైవం ఏదో అదే సమస్తం అనుకుంటావు కాదు, అది కూడా దహరమేవా, అది కూడా అల్పమే సార్, స్వల్పమే. రీజన్ చెప్తాను ఎందుకనో. అయితే ఆ థర్డ్ లైన్ చూడండి. దేవేష్వధను, దేవేషు, దేవేషు అధను, అధను మరలా అగైన్. కాబట్టి అట్లా నువ్వు నీ ఇష్టదైవమే సర్వం అని కనుక నువ్వు దేవతల్లో చూసినట్లయితే అధను మరలా, లేక నాకు బాగా తెలిసిపోయింది సుష్ఠువేద సువేద ఇతి బ్రహ్మణ రూపం మన్యసే, అలా గనక నువ్వు అనుకుంటే అటుగాని ఇటుగాని, అప్పుడు ఏం జరుగుతా ఉందంటే, ఏం జరగాలి అంటే జరిగేది తెలిసిపోయింది. నీకు బాగా తెలిసింది బ్రహ్మస్వరూపము అని గనక నువ్వు అనుకుంటే అదే నీకు తెలిసింది స్వల్పం. ఒకవేళ నీ ఇష్టదైవం దేవేషు, దేవతలలో నీ ఇష్టదైవమే బ్రహ్మము సర్వము అని నువ్వు అనుకుంటే అప్పుడు కూడా నీకు తెలిసింది స్వల్పం, అల్పం. మరి నేను అనంతం కదండి, నాకు తెలియాలా? అల్పమైంది స్వల్పమైంది నశించిపోతుంది కదా, నశించేది కాదు కదా నాకు కావాలి. మేము ఇంట్రడక్షన్లోనే చూచేసాం ఇవన్నీ కూడాను. నాకు అనంతమైనటువంటి సుఖం కావాలంటే అనంతమైన వస్తువు కదా నేను కోరుకుంటున్నా. అందుకని కదా మీరు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు కదా. అధను కాబట్టి ఏం చేయాలనో తెలుసా? అధను మరల మీమాంసమేవ తే తే. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ చేత మీమాంస్యం ఏవా, మళ్ళీ మీమాంస ఎంక్వైరీ, అత విచార కర్తవ్య అధను అగైన్. మళ్ళీ నువ్వు శ్రవణం చేయాలి, అంతకన్నా మార్గమే లేదు. ఎందుకని నీకు అర్థం కాలేదు కనుక. దట్స్ ద పాయింట్. నువ్వు శ్రవణం చేయాలి, గురుముఖత శ్రవణం చేయాలి, అంతేగాని మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. నాయన ఒకటి సింపుల్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇంక మంత్రాన్ని. అంటే ఇంకా తర్వాత ఒకటి ఉంది స్వామిజీ, అది మీరు చెప్పలేదని దాంట్లో ఉంచేయండి. మన్యే విదితం అనులా ఇంక మంత్రంలో దాన్ని అట్లా పెట్టండి. అక్కడికి వస్తాను, వచ్చిన తర్వాత దాన్ని చెప్తాను అదేంటో. ప్లీజ్ జస్ట్ లిసన్. సువేద, సుష్ఠు వేద, సరేనా? బాగా తెలిసింది అని కనుక నీలో ఎవరు అనుకున్నప్పటికి కూడాను మీకు తెలిసింది మాత్రం చాలా స్వల్పం. ఎందుకని? బ్రహ్మము తెలియబడదు అన్నామా లేదు? తెలిసేది దేనికి? మనసుకే కదా. మనసో మనోయత్ ఇవన్నీ చెప్పేశాడు. మీరు అనుకునేది ఏంటంటే మళ్ళీ పునః చెప్తున్నాడండి అని. కాదు, పునః చెప్పడం కాదు, అది నేను చెప్తుండేది. ఇప్పుడు మనసో మనోయత్ అన్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు కదా స్వామీజీ దాన్ని. ఎస్ ఎస్ కాదండం లేదు. కానీ ఇక్కడ సుష్ఠువేద సువేద ఇతి మన్యసే, బ్రహ్మణ రూపం త్వం సువేద ఇది మన్యసే. ఇది అట్లా కనుక నువ్వు అనుకున్నట్లయితే దహరమేవాపి నూనం. డెఫినెట్గా రెండో సమస్య లేదు. నీకు అల్పమే తెలుసు, నీకు అనంతం తెలియదు, బ్రహ్మం తెలియదు నీకు. ఎందుకని? నువ్వు తెలుసుకున్నాను బాగా అంటున్నావు గనక. పాయింట్ ఈజ్, ఏది తెలిసినా మనసుకే తెలియాలి. నేను తెలుసుకున్నాను అని గనక నువ్వు అంటే నీకన్నా అన్యంగా ఉన్నదాన్ని తెలుసుకుంటావు గనక బ్రహ్మము నీకన్నా అన్యంగా ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు డిసైడ్ చేస్తూ ఉన్నావో, నూనం నేను డిసైడ్ చేస్తున్నా ఏమని తెలుసా? నీకు తెలిసింది అల్పము అని. కాబట్టి అంటే బ్రహ్మం తెలీదా? తెలియకపోతే ఇదంతా ఎందుకు ఈ గొడవ? బ్రహ్మం తెలుస్తుంది, బ్రహ్మం తెలుస్తుంది. ఎట్లా? వస్తువుగా తెలియదు, విషయంగా తెలియదు. విషయ విషయీ సంబంధ. తెలుసుకునేవాడిని విషయీ, తెలియబడేది విషయ. బాగా అర్థం చేసుకోండి.
వస్తువు ఏదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో తెలియబడుతూ ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి నేను విషయి, ఐఎమ్ ద సబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ టు ద సబ్జెక్ట్. అంతేనా? కనుక అది తెలియబడేదై నేను తెలుసుకునేవాడిని అయితే, బ్రహ్మము నాకు తెలిసింది అని అంటే నాకన్నా వేరుగా ఉండి నాకు తెలిసింది గనక నేనెవరిప్పుడు? కాబట్టి మీకు బ్రహ్మం తెలియడం అంటే ఒక వస్తువుగా, ఒక విషయంగా, ఈ లౌక్యంలో, ఈ లౌకిక ప్రపంచంలో అన్నిటిని నువ్వు ఏ విధంగా అయితే తెలుసుకుంటూ ఉన్నావో ఆ విధంగా బ్రహ్మం తెలియబడదు సార్. సూటిగా ఒక్క మాట చెప్పమంటే, నువ్వు తెలుసుకునేవాడివిగా ఉన్నంత వరకు బ్రహ్మము తెలియబడదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నైస్ సెంటెన్స్. నీవు ఇట్స్ వెరీ నైస్. నీవు తెలుసుకునేవాడివిగా ఉన్నంత వరకు బ్రహ్మము తెలియబడదు. ఎందుకని? నువ్వు తెలుసుకునేవాడివిగా ఉన్నంత వరకు ఏవేవైతే తెలియబడుతూ ఉన్నావో వాటిలో బ్రహ్మము ఒకటిగా నీకు తెలియబడుతుంది. క్లియర్ నాయనా? కనుక అలా నువ్వు బ్రహ్మమును తెలుసుకుంటే బ్రహ్మం వేరవుతాడు, నువ్వు వేరవుతావు. చూడండి, ఘటః అహం వేద, నేను కుండని తెలుసుకుంటున్నా అని చెప్తున్నా. అహం జానామి, ఓకే. ఎందుకని? కుండ నాకన్నా వేరుగా ఉంది కనుక. వేరుగా ఉంది కాదు, వేరు అని ఎప్పుడైతే అన్నావో, ఎక్కడ వేరుగా ఉంది నీకు? ప్రదేశంలో, స్పేస్లో వేరుగా ఉంది, టైంలో కూడా. అర్థమవుతుంది? ఇప్పుడు ఉండేటువంటి వ్యక్తి అతను నాకు వేరుగా ఉండాడండి, ఇతను నాకు వేరుగా ఉండాడు అని అంటే చనిపోయినవాడు కాదు, ఉన్నవాడే. ఈ ఉన్నవాడు కూడా రేపు పోతాడు, లేదా మనం కూడా లేకుండా పోతాం వాళ్ళకి. సీ ద డిఫరెన్స్. కనుక ఏదైనా సరే తెలిస్తే నీకు సమయంలో, ఓ ప్రదేశంలో తెలుస్తుంది. ఒక ప్రదేశంలో ఏదన్నా ఉన్నట్టు కనుక నీకు తెలిసింది అంటే అది పరిమితంగా ఉంటుంది, అల్పం. ఒక కాలంలో కనుక నీకు ఏదైనా తెలిసిందంటే, కాలంలో తెలిసింది కనుక కాలంలో అది లేకుండా పోతుంది. బ్రహ్మము కనుక నీకు కాలంలో, దేశంలో కనుక తెలిస్తే, స్పేస్ టైంలో కనుక బ్రహ్మము నీకు గనక తెలియబడితే, ఆ ఉన్న సత్యాన్ని గనక నువ్వు తెలుసుకుంటే అది దేశకాలాదుల్లోనే తెలుస్తుంది. కనుక దేశకాలాదులో తెలిసినటువంటి బ్రహ్మము నశించిపోయేవాడే కానీ అనంతంగా. నశించేది ఏదో అది అల్పం. దహరమేవ అపి. చూచారా? కాబట్టి నేనేం చెప్పాను నీకు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది ఒక్కటే నీకు, అన్యదేవ తద్ విదితాత్ అని చెప్పా. చూసారా? అది ఆయన పాయింట్. తెలిసిన దానికన్నా అన్యమని నేను చెప్పిన. అట్లా కాకుండా నాకు బాగా తెలిసింది అని నువ్వు మళ్ళీ మాట్లాడితే, తెలిసిన దానికన్నా అన్యమయ్యా, విదితాత్ అన్య అవిదితాత్ అధి అని నేను చెప్పినప్పుడు నాకు సువేద ఇది, నాకు సృష్టి వేద, నేను చక్కగా తెలుసుకున్నాను అని నువ్వు అంటే, అక్కడ నేను చెప్పింది ఏంటి? ఇప్పుడు నేను ఆలోచనలో పడ్డాను, నీకు అది అర్థమైందే? యథావత్ అర్థమైంది. చూడండి, పాపం గురువు అంటే వాళ్ళ హృదయాల్లో దించడానికి ఆయన పడే తపన చూడండి అంటాను, ఇంకేం లేదు. అందువల్ల ఉపనిషత్తు చదువుతూ ఉంటే, అర్థం అవుతూ ఉంటే మనకు ఒక్కోసారి తలలు వంచేస్తూ ఉంటాం ఆ గురువులకు నమస్కరించాలని. ఏమిటబ్బా వీళ్ళ ఎంత విశాలమైన ప్రేమ! దేనికి? ఇది ఆయన వ్యక్తిగతం కాదు కదా. ఎంత ఆరాటం! దేనికోసం ఇదంతా కూడాను? ఎన్ని కోణాల్లో నుంచి వస్తున్నాడు చూడండి. ఎందుకంటే సరిగా నాయన, ఇప్పుడు స్వాతి చినుకు పడింది అంటే, స్వాతి చినుకు ముత్యపు చెప్పులో పడింది అనుకోండి, ఎలా ఉంది? సపోజ్ ఇదే స్వాతి చినుకు సముద్రంలో పడింది అనుకోండి, ముత్యపు చెప్పులో కాకుండా, అది ఉప్పుగా మారిపోద్ది. ఇదే స్వాతి చినుకు తీరంలో పడింది అనుకోండి, ఇసుకలో, సైకతంలో పడితే ఇంకిపోతుంది. అది ఇంకేం లేదు. ఒకే జ్ఞానం, గురువు అందించేటువంటి జ్ఞానం, ఈ స్థాయి భేదాన్ని బట్టి అది ప్రమాణం ఫలిస్తుందా ఫలించదా అనేది. కాబట్టి నేను ఇంత శ్రమించి చెప్పేటువంటి విషయం నా శిష్యుడికి అర్థమైందా లేదా, లేక ఇది ఇంకో దారిలో పోతా ఉంది? నాది నాకేనా? ఇది పాయింట్. అందువల్ల బ్రహ్మము నీకు వస్తువుగా తెలియబడేటువంటి అవకాశం లేదు. ఎందుకని? విదితాత్ అన్య. అంతే, సింపుల్ రీజన్ ఆయన. కాబట్టి సువేద,
బాగా తెలిసింది అనేటువంటిప్పుడు తెలిసే అవకాశము లేదు. నెక్స్ట్, యదస్య త్వం యదస్య చ దేవేషు త్వం అస్య బ్రహ్మణ రూపం. నేను చెప్పాను దహరమేవాని, ఇది స్వల్పమని. దేవేషు మధ్యే యహ, దేవేషు మధ్యే యహ కచ్చిత్. ఇప్పుడు దేవతలు ఉన్నారు, వరుణుడు అగ్ని కాదు, అగ్నిదేవుడు ఇంద్రుడు కాదు, ఇంద్రుడు శివుడు కాదు, శివుడు వినాయకుడు కాదు, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కాదు, సుబ్రహ్మణ్య స్వామి రాముడు కాదు, రాముడు కృష్ణుడు కాదు. అందరూ దేవతలే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఇష్టదేవత. దేవేషు మధ్య. కాబట్టి వాళ్ళల్లో అయ్యా నాకు మన వినాయకుడు అంటేనే ఇష్టం. ఎందుకని నాకు ఎప్పుడు తినాలా, ఆయన పొట్ట పెద్దది, ఏదైనా కావచ్చు, నాకు మాత్రం వినాయకుడు అంటే ఇష్టం. అయ్యా నీకు నాకు రాముడు అంటే ఇష్టం, అయ్యా నీకు నా కృష్ణుడు అంటే ఇష్టం. అందువల్ల మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు బ్రహ్మం సర్వంలో ఉందని, అది నా కృష్ణుడని నేను అనుకుంటున్నా, తప్పే లేదు. అదే శాస్త్రం చెప్పేది కూడా. నథింగ్ రాంగ్. అర్థమవుతుంది? అదే శాస్త్రం చెప్పే, తప్పులేదు. అది ఇష్టదైవమే సర్వము, సర్వం విష్ణుమయం జగత్ అనడం కరెక్ట్. అది ఎక్కడొచ్చిందంటే విష్ణుమయం జగత్ అని మళ్ళీ వైకుంఠాన్ని నువ్వు సృష్టించినప్పుడే ప్రాబ్లం వస్తుంది. వైకుంఠం శాస్త్రంలో ఉంది కదా సార్, దాని అర్థం కూడా శాస్త్రంలో ఉంది. ఇట్లాగే అది తెలియకుండా నువ్వు అనుకునే వైకుంఠం లేదు, శాస్త్రం చెప్పే చెప్పగలం మేము. క్లియర్? కాబట్టి ఈ దేవేషు మధ్య ఈ దేవతలు ఎంతమంది ఉన్నారు, అందులో నా కృష్ణుడే సర్వం అని నువ్వు అనడంలో తప్పే లేదు అంటున్నాను. అయితే ఎక్కడొచ్చింది స్వామిజీ ఈ ప్రాబ్లం? చెప్పనా, ఇక్కడే అద్వైతానికి మనుషులు దూరంగా పరిగెత్తేదంతా ఇక్కడే. ద్వైతంలో ఏది తప్పు లేదు, సరేనా? తప్పంతా ఎక్కడొస్తుందంటే ద్వైతంలో, ద్వైతం నడిచేదంతా కరెక్టే. ద్వైతాచార్యులు ముఖ్యాచార్యులు రాసినటువంటి గీతా భాష్యాన్ని చూచి మాట్లాడుతున్నా. ఆయన విపరీతంగా నిశితంగా, నేను వాడకూడదు కానీ పదం, నికృష్టంగా శంకరుల వారిని విమర్శించినా నేను బాధపడడం లేదు. ఏదో ఆయన నమ్మింది ఆయన బోధించి. ఎక్కడొస్తుందంటే ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, నేను నమ్మేటువంటి నా ఇష్టదైవం అంతటా ఉండాడు, ప్రపంచం అంతా ఆయనే సర్వం, నేను మాత్రం వేరు. దాట్స్ ద పాయింట్. నేను మాత్రం వేరు. మరి ఆయన సర్వం ఉండేటప్పుడు వేర్ ఆర్ యూ సార్? ఈ సర్వానికి నీకు అర్థం తెలియడం లేదు, వచ్చిన బాధ అది. సర్వం అనే పదానికి అర్థం తెలియడం లేదు. పదం యొక్క అర్థం తెలియకుండా విషయాన్ని అర్థం చేసుకోలేము. ఎప్పుడు విషయాన్ని అర్థం చేసుకోవడానికి పదం ఉంది. పదస్య అర్థ, పదం యొక్క అర్థం ఏంటో నీకు తెలియాలి. కాబట్టి సర్వం అంటున్నావు, అంతటా ఉండేది ఒకటే అయినప్పుడు, ఏకమైనప్పుడు ఇదన్నీ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. కానీ నా కృష్ణుడు మాత్రం సర్వం, నేను మాత్రం వేరు. చూచారా? ఇది దహరమేవాపి. ఇది కూడా అల్పమే, నీకు తెలిసింది అనంతం కాదు. నువ్వు ఇంక్లూడ్ అయితేనే సార్. మొన్న చూచాం కదా మనం, ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్, నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్. దేన్ని దూరం చేయడానికి అవకాశం లేదు. అదే అనంతం అంటే. దేశత వస్తుత కాలత అపరిచ్ఛిన్న. ఒక కోటీశ్వరుడు పాపం, ఆయనకు ఒక్కగా ఒక కొడుకు, వాడిని బ్రహ్మాండంగా పెంచాడు, అల్లారుముద్దుగా పెంచాడు. వాడు చదువుకున్నానంటే మంచిదిలే అన్నాడు. ఎందుకంటే వాడు సుఖంగా ఉండడమే కావాలా, కోట్లున్నాయి, రెండో వాళ్ళు లేడు, పిల్లలు లేరు, వచ్చిన బాధ అది. వాడిని బాగా పెంచాడు. ఎప్పుడైతే అంతగా అల్లారు ముద్దుగా పెంచుతారో, నేను చూచాను నా అనుభవంలో, ఎక్కడ అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డలు సక్రమంగా ఉన్నట్టుగా నేను చూడడం లేదు. మళ్ళీ పూర్వం పరిస్థితి రావాలి అంటే బెత్తమెత్తుకొని కొట్టమని నేను చెప్పడం లేదు, కానీ అవన్నీ జరిగితేనే కొంత ట్రైనింగ్ స్టేజ్లో మొక్క పెరుగుతూ ఉంటే దానికి చక్కగా ప్రూనింగ్ జరగాలి సార్. కత్తిరించడం వల్ల మొక్కలు శోభాయమానంగా ఉంటాయి. ఏదో అర్ధరహితమైనటువంటి దౌర్భాగ్యపు ప్రేమ అంతా చూపెట్టేస్తే ఆ తర్వాత చెడిపోయిన తర్వాత బాగు చేయడం మన వల్ల కానే కాదు.
అందుకనే పెద్దవాళ్ళు అన్నది మొక్కై వంగనది మానయ్య వంగుతుందా అని. మానయ్య వంగది ఇక, అది ఇంకంతే, అట్లాగే ఉంటుంది. కనుక వాడిని అట్లా పెంచేశాడు. ఒక దశలో ఈయన వృద్ధుడయ్యాడు. ఈయన ఉన్నంత వరకు వాడి సుఖాలే దూచాడు. వాడు రకరకాలైనటువంటి సుఖాలకు అలవాటు పడ్డాడు. ఇతను చనిపోయాడు. కోట్లుడై హారతి కర్పూరంలాగా ఖర్చు పెట్టాడు. వాడికి లేనిటువంటి వ్యసనాలే లేవు. మొత్తం వ్యసనపూరితం అయిపోయింది బ్రతికే. అంతా అయిపోయింది, హారతి కర్పూరం అయిపోయింది. ఇంట్లో ఒక్కొక్క వస్తువు అమ్ముకుంటూ పోయాడు. అంతా ఏం చేస్తాడు స్వామీజీ? ఎన్నో దురలవాట్లున్నాయి, వాటి ఖర్చు పెట్టేస్తాడు. ఎప్పుడు తాగే ఉంటాడు, తూగుతూనే ఉంటాడు, ఊయలు ఊగుతూనే ఉంటాడు. ఇది పరిస్థితి వాడిది. అన్నీ అయిపోయిన ఇంట్లోటి కూడా అమ్మేశాడు. తర్వాత ఎవరిస్తారు? ఉన్నప్పుడు తినడానికి అందరు సిద్ధం, కానీ లేనప్పుడు పెట్టేవాడు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? ఎవరు ఉండరు. సరేనా, పెళ్ళి భగవంతుడే పెట్టాలి, అందుకని ఆయన నమ్ముకోవాలి. ఇక వాడికి ఏమీ లేకుండా పోయింది. దేనికి? తినడానికి కాదు వాడు అడిగేది, తాగడానికి. అప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఏమీ లేదు, ఆ కుర్చీ కూడా అమ్మేశాము, ఇది అమ్మేశాము, ఈ టేబుల్ అమ్మేసి అక్కడ వచ్చేసాడు వాడు, కోట్లు పోయి. వాళ్ళ నాన్నేమో భక్తుడు, పాప చూడండి, వాళ్ళ నాన్న భక్తుడు. మా నాన్న దేవతార్చన ఉండాలా చూడండి. వాడికి అది ఎక్కడుందో కూడా తెలియదు, ఎందుకని మూటగడ్డ పైన పడేశాడు దేవతార్చన. ఉండాలి అని చూశాడు, చూస్తే పైన ఉంది, దాన్ని దించాడు కిందకి, ఆ పీఠాన్ని కిందకి దించాడు. దించిన తర్వాత దీంట్లో ఏమన్నా దొరుకుతాయని వాడి ఉద్దేశం ఏంటంటే, పంచపాత్ర ఉంటే కూడా అమ్మేస్తామని. ఉద్ధరణ పంచపాత్ర అని ఉంటుంది కదా, ఈ రోజుకి తాగడానికి అదేమైనా సరిపోద్దా, లేకపోతే ఇంకేమైనా దీపము అది ఇది ఉందే, అవి తీసుకెళ్ళి అమ్మేస్తామని తీశాడు. తీస్తే ఆయన రామభక్తుడు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, నలుగురు విగ్రహాలు అంతంతై ఉన్నాయి. సరేనా, చూడముచ్చటగా ఉన్నాయి. తయారు చేయించుకున్నాడు ఆ విధంగా. నన్ను అడుగుతారు, రాత్రి ఇచ్చుడులా కృష్ణ విగ్రహం చిన్నది, దాన్ని ఎంతమంది అడుగుతారో మా వాళ్ళకి తెలుసు. మేము సప్లై చేయలేం. కారణం ఏంటో తెలుసా? నేను దాన్ని కనీసం 10 to 12 మౌల్డ్స్ చేయించి ఉంటాను. అతను చేసి నా దగ్గర తేవడం, నాయన చెవి దగ్గర బాలే, ఇది ఇట్లా రావాలి, మళ్ళీ సెకండ్ మౌల్డ్, ఈ విధంగా చేసి చివరికి ఆ రూపం తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఎవరికైనా చూడముచ్చటగా ఉంది, మళ్ళీ మళ్ళీ చూడాలంటారు, అందరూ కావాలంటారు. అర్థమైందే? అతనికి కావలసిన డబ్బు ఉంది, చక్కగా తయారు చేసుకుని ఆయన ఏ విధంగా అయితే మనసు లగ్నం అవుద్దో ఆ విధంగా సీతారామ లక్ష్మణులు హనుమంతుడి విగ్రహాలను తయారు చేసుకుని పెట్టుకుని పూజ చేసుకుంటున్నాడు రోజు రామభక్తుడు. వీడు చూచాడు, సర్వాంగ సుందరంగా ఉండేవి. ఇవేమన్నా అయినా ఏంది కలర్ ఇట్లుంది అని చూచాడు. ఎందుకో తెలుసా? ఆ 4 గోల్డే, బంగారు విగ్రహాలు సార్. ఏమైనా కోటీశ్వరుడు, భక్తి కావాల్సినంత ఉంది. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలని బంగారుతో తయారు చేయించాడు ఈక్వల్గా. దీనికి ఎన్ని గ్రాములు, దానికి అన్ని గ్రాములు, దీనికి అన్ని గ్రాములు, దానికి మళ్ళీ డిఫరెన్స్ లేదు పాపం. ఎందుకో తెలుసా? అద్వైతి దేవేశు మధ్య అందరూ ఒకటిగానే ఉండాలని చెప్పేసి పాపం ఈక్వల్గా పెట్టి పూజ చేసుకుంటున్నాడు రోజు. ఇప్పుడు వీడైతే పడేశాడు పైన. ఇప్పుడు వాడి జ్ఞాపకం వచ్చి దించాడు. దించితే ఇవి ఉన్నాయి. అప్పుడు అనుకున్నాడు, అరే బంగారం ఉంది, ఇంతకాలం తెలియలేదు, ఏంటి నా బుద్ధి, ఈరోజు కదా నా జన్మ ధన్యమైంది. వాడు ఏం చేయబోతాడు ఇప్పుడు? వీటిని పట్టుకోపోతాడు, షరాపు కొట్టుకు పట్టుకుపోతాడు సార్ ఇప్పుడు దీన్ని. అప్పుడు అనుకున్నాడు, అంత బంగారు కనుక కొంచెం జాగ్రత్త పెట్టుకున్నాడు. మొదట ఒక విగ్రహాన్ని తరలిస్తాడు. ఆలోచించాడు, ఎవరిది తరలించాలని. రాముడు ఆయన ఉంటాను కదా, వీళ్ళు మన ముగ్గురు, ఆయన తరలించడం లేదు. సీతమ్మను తీసుకెళ్ళిపోదామని ఆల్రెడీ ఒకడు తీసుకుపోయి అట్లా అయ్యాడు. సరేనా, రాముడికి దూరం చేసి 10 తలలు పెట్టుకొని ఒక్కటి కూడా మిగల్లా. మనకుండేది ఒక్క తల, అది కూడా అండర్ రిపేరు. కాబట్టి నన్ను ఒక్కటే కదా ఇప్పుడు మనకు కావాలి అని సీతమ్మను కూడా వదిలిపెట్టేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఆంజనేయ స్వామిని పట్టుకుపోతా, ముందు కూర్చున్నాడు. ఆయన తోక ఎట్లెత్తున్నాడు, కొద్ది కష్టం ఎంతో. ఈయన ఏం చేస్తాడు అని ఆంజనేయ స్వామిని టచ్ చేయకుండా పాపం లక్ష్మణ స్వామి ఉన్నాడు కదా, ఆయన పట్టుకుపోయాడు. లక్ష్మణ స్వామిని తీసిపోయి అమ్మేశాడు ఆ రోజుల్లో. వాడికి ఒక 5 లక్షలు వచ్చింది. ఇంకంతే, వెంటనే పిలిచాడు అందరినీ. ఎవరైతే వీడికి ముష్టి కూడా వేయలేదో వాళ్ళందరినీ పిలిచి, రండి ఇప్పుడు అన్నాడు. అయ్యా ఎట్లా, నీకెందుకు రండి అయ్యా, మనం విరోచన భక్తులం, రాక్షసరాజు విరోచనుడు ఉన్నాడే వాడు భక్తులం కదా, రండి అని చెప్పేసి పోయి అందరు కలిసి తాగడంలో ఏదో ఒక 4 రోజులు తాగేశారు మొత్తం. ఈ లోపలనే అయిపోయింది 5 లక్షల రూపాయలు ఫినిష్. అప్పుడు ఇంకేం చేయాలి, మళ్ళీ తాగాల.
లక్ష్మణ స్వామి అయిపోయింది, నెక్స్ట్ ఎవరా అనుకున్నాడు. సరే వాళ్ళు భార్యాభర్త ఎందుకు వాళ్ళని విడదీసేది, నేనేమన్నారు రిజిస్టర్ ఆఫీసర్నే చేసే ఇక రాస్వామి ఏమనుకోబాకు, భక్తులను బ్రోచేవాడివి, ఇప్పుడు నాకు కూడా నువ్వేశారని ఏమని ఆంజనేయ స్వామిని పట్టుకుపోయాడు. ఆయన నమ్మాడు, 5 లక్షలే వచ్చింది. ఎందుకో తెలుసా, వాళ్ళ ఫాదర్ ఈక్వల్గా చేయించాడు. కాబట్టి లక్ష్మణ స్వామి విగ్రహానికి 5 లక్షలు వచ్చింది కాదు, ఆంజనేయ స్వామి విగ్రహానికి 5 లక్షలే వచ్చింది. వీడు అవన్నీ చూడడం లేదు, డబ్బు వస్తుంది తాగుతున్నాడు అంతే. ఇది కూడా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, సీతారాములే మిగిలారు. వీడి ప్రిఫరెన్స్ రామసీత, సీతారామ కాదు. ఎందుకని, రాముడిని తీసుకుపోవడం సీతమ్మని తీసుకుపోవడం. రాముడిని తీసుకపోతే సీతమ్మ ఏడుస్తూ ఉంటుందేమో. రాముడు ఆల్రెడీ అలవాటు పడ్డాడు కనుక ఆమె కోసం వెతకడం అది ఇది. ఈమెను తీసుకపోతేనే మంచిది అని అప్పుడు అన్నాడు మాతృదేవోభవ. అరే శాస్త్రం వీళ్ళకి ఎంత బాగా పనికి వస్తుందంటే, అమ్మ ఏమనుకోబాకు, నీ బిడ్డ నేను, నువ్వు తీర్చకపోతే నా ఆర్తిని ఎవరు తీరుస్తారు, అందుకని నిన్ను పట్టుకుపోతున్నానని చెప్పి సీతమ్మని తీసుకెళ్ళి అమ్మేశాడు. 5 లక్షలే వచ్చి సీతమ్మ విగ్రహానికి. అది తాగేశాడు. ఇంకా మిగిలింది ఒక్కడు. అప్పుడు అంటాడు వాడు, ఏదో ఇక్కడ వచ్చి తిరిగిపోయి ఉంటాడు ఇట్లా, వాడు స్వామి నువ్వు అంతటా ఉన్నావట కదా. అక్కడ మన స్వామీజీ చెప్తా ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడని. అంతటా ఉండేవాడు ఇంతలో ఎందుకు స్వామి, రా పోదాంరా అని రాముడిని తీసుకొని పోయి అమ్మాడు. అతను 5 లక్షలు తీశాడు. దాన్ని మెజర్ చేసి ఎంత ఉందో, ఎన్ని గ్రాములు ఉందో అన్ని చూసుకొని 5 లక్షలు తీశాడు. అప్పుడు రియాక్ట్ అయ్యాడు వీడు. ఇంతవరకు లేదు. ఇప్పుడు విక్రియ, అవిక్రియ కాదు విక్రియ, క్షమ కోల్పోయాడు. ఏమంటాడు, ఏమయ్యా తాగుబోతువాడినని, మతి లేకుండా ఉన్నానని, మత్తులో ఉన్నానని మోసం చేస్తారన్నాను. ఏంటయ్యా మోసం చేసేది, ఏం మోసం అని? ఏది సీతమ్మ విగ్రహానికి 5 లక్షలే, లక్ష్మణ స్వామి విగ్రహానికి 5 లక్షలే, హనుమంతుడి విగ్రహానికి 5 లక్షలే. వీళ్ళందరికీ గురువు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రాముడికి కూడా 5 లక్షలేనా? అతను అన్నాడు, అయ్యా తమరికి అంత భక్తి ఉంటే ఇంట్లో పెట్టి పూజ చేసుకోకూడదా? నువ్వు తీసుకొచ్చి అమ్మింది బంగారు సార్. మేము రాముడికి ఖరీదు కట్టేంత స్థాయి ఎదగలే, లక్ష్మణుడు ఖరీదు కట్టే స్థాయి మా దగ్గర లేదు, సీతమ్మ తల్లికి ఖరీదు కట్టే స్థాయి మాకు లేదు, ఆంజనేయ స్వామికి మేము మా ఖరీదు కట్టే స్థాయి లేదు. మేము వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరుగుతాం తప్ప తాడుబందులో. ఇవి మాకు తెలియదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? కనుక నేను డబ్బిచ్చింది నీకు కేవలం బంగారుకే. నేను బంగారుని చూస్తే ఎంత మూల్యం ఇవ్వాలని, నలుగురిలో ఒకటే ఉంది, ఇంకేముంది, అయిపోయింది. అందరూ అన్నీ, ఎందుకంటే పాప ఆయన జయించాడు కనుక నీకు నేను రాముడికి డబ్బు ఇవ్వలేదు, లక్ష్మణుడికి డబ్బు ఇవ్వలేదు, హనుమంతుడికి ఇవ్వలేదు, సీతమ్మకి ఇవ్వలేదు. నేను ఇచ్చింది డబ్బు బంగారుకు సార్. ఇదిగో చూస్తా ఉండు, ఇదిగో నువ్వు మొన్న నమ్మిపోయినావు కదా, ఆ లక్ష్మణ స్వామి చూడు ఎట్టున్నాడని చూపెట్టాడు ఇంత ముద్ద. ఇదిగో సీతమ్మ, ఇదిగో హనుమంతుడు. ఇప్పుడు ఆయన ఇంకొక గంటలో ఇట్లా తయారవుతాడు. నాకు కావాల్సింది బంగారే కానీ ఈ రూపాలు నాకు అవసరం లేదు. చూచారా, అది జ్ఞానం. వాచారంభణో వికారో నామధేయం, స్వర్ణమేవ సత్యం. ఈ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామిని నువ్వు అనుకుంటున్నవే, వాచారంభణం నువ్వు పెట్టుకున్న నామము, రూపం. ఈ నామరూపాలు కరిగిపోతూ ఉన్నాయి. యదా నద్య, నదులన్నీ కూడాను ఎట్లాగైతే సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో అట్లాగే సర్వరూపాలు, సర్వనామాలు, పరబ్రహ్మములు విలీనమైపోతున్నాయి. విలీనం కావడం కాదు, ఉన్నదే పరబ్రహ్మం. ఒకవేళ నీకు రూపంతో కనిపించినా కూడా అక్కడ ఉన్నది స్వర్ణమే కానీ మరొకటి కానీ కాదు. ఆ స్వర్ణాన్ని ఎవడైతే చూస్తూ ఉన్నాడో వాడు బ్రహ్మం, వాడు సత్యం తెలిసినవాడు. సువేదేతి వీడు. ఎందుకో తెలుసా, సత్యం తెలుసు వాడికి. అందువల్ల డిఫరెన్స్ చూడు, దేవేషు. కానీ నా ఇష్టదైవం కాబట్టి ఆయన కన్నా కూడా రాముడి కన్నా కృష్ణుడు గొప్ప, కృష్ణుడి కన్నా రాముడు గొప్ప. నన్ను అడుగుతారు చాలామంది, స్వామీజీ కరెక్ట్గా చెప్పండి, మీరు ఎంత అద్వైతం చెప్పినా మీ ఇష్టదేవత ఎవరు అని. కృష్ణుడు, నో డౌట్.
ఎందుకని నాకు తెలిసిన అద్వైతానికి ఆయనకి తేడా లేదు. వాసుదేవ సర్వమితి నేనే చెప్తా. మరి మీరు అద్వైతం చెప్తూ కృష్ణ భక్తుడిని అంటూ కృష్ణుడు నా ఇష్టదైవం అంటూ రామాయణం మీద రాశారు, రామాయణం చెప్తా ఉంటారని వాళ్ళిద్దరికి తేడా నాకేం తెలియలేదు. వాళ్ళకి తేడా తెలియదు. శివపురాణం చెప్పారు, శివుడికి కూడా నాకేం తేడా తెలియలేదు. ఎందుకని? అదే అద్వైతం అంటే. ఎప్పుడైతే ఒకే వస్తువు తెలిసిందో, సరేనా, మట్టిని గనక అర్థమైతే మట్టి పాత్రలన్నీ మట్టే. అది సార్ అర్థమవుతుంది. రూపాలు వేరుగా ఉండొచ్చు, నాకెందుకు? రూపాలకు రూపము నీవే ఆ రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. ఊరు పేరు ఉనికి ఏలా, ఊరు పేరు ఉనికి ఏలా, సర్వము నీవై నిలిసిన వేళ, ఊరు పేరు ఉనికి ఏలా, సర్వము నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు, మరని రూపం ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం, ఎన్నో ఎన్నో రూపాలు. ఇది అర్థం కావాలి. ఒకవేళ ఇది నీకు అర్థం కాలేదనుకో, అతను మళ్ళీ మీ మాంసయేవ జ్ఞాతం ఇచ్చ, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక జిజ్ఞాస, స్టార్ట్ ఎంక్వైరీ. అతః విచార కర్తవ్య. ఎట్లా చేస్తావు? మళ్ళీ పోవాయా గురువు దగ్గరకు. అదే కదా ఇంద్రుడు చేసింది. యథావత్ గ్రహించలేకపోయాడు కనుక మళ్ళీ వెళ్ళి గ్రహించాడు. అదే నువ్వు కూడా చేయాలి అని గురువు చెప్పగానే, ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక్కటే పాయింట్, బ్రహ్మ వస్తువు కాదు, సరేనా? వస్తువుగా నువ్వు బ్రహ్మమును తెలుసుకోలేవు. తెలుసుకుంటూ ఉన్నాను అని కనుకంటే అది వస్తువు అయి ఉండాలి, విషయం అయి ఉండాలి, ఆబ్జెక్ట్ అయి ఉండాలి. బ్రహ్మం ఈజ్ ది ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్, వస్తురహిత చైతన్యం, వస్తువు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. అటువంటి దాన్ని నువ్వు చూడలేవు. అది పాయింట్, ఇంకే లేదు. కాబట్టి బ్రహ్మమును నేను తెలుసుకుంటూ ఉన్నాను అని ఎవడైతే అంటాడో, తెలుసుకునేవాడివిగా ఉంటూ నువ్వెప్పుడూ తెలుసుకోలేవు. కారణం ఏంటి? ఆ తెలుసుకునేవాడు ఎవడో వాడి స్వరూపమే బ్రహ్మం. అది పాయింట్. నేను తెలుసుకుంటూ ఉన్నానన్నావు, నువ్వే అది. అది ఇక్కడ ఇంకేమీ లేదు. యావత్ సర్వం న సంత్యక్తం తావత్ ఆత్మ న లభ్యతే. అన్నపూర్ణోపనిషత్. అన్నపూర్ణోపనిషత్. యావత్ ఎంతవరకైతే సర్వం న సంత్యక్తం, త్యక్తం అంటే త్యాజ్యం, విడిచిపెట్టడం. సంత్యక్తం సమ్యక్ త్యక్తం, చక్కగా వదిలిపెట్టాడు. సమస్తాన్ని, సర్వాన్ని అంటే వేరువేరుగా ఏవైతే నీకు తెలుస్తున్నాయో నానా విధాలుగా వాటినంతా సంపూర్ణంగా విడిచిపెట్టినంత వరకు ఆత్మ న లభ్యతే. ఆత్మ నీకు తెలిసే ప్రశ్నే లేదు. ఎందుకని? రెండవది, ఉన్నంత వరకు ఆత్మ నీకు అర్థం కాలేదని అర్థం. ఎందుకని? అది సత్యం గనక. సత్యానికన్నా భిన్నంగా రెండవది ఉండదు. ఉంటే ఇది అల్పమైపోతుంది. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్య. అది ఆత్మ ఒక్కటే సత్యం. దానికి అన్యంగా నీకు ఏదైతే తెలుస్తూ ఉందో అది ఉన్నట్లుందే కానీ ఉన్నది మాత్రం కాదు. సత్యం మాత్రం కాదు, ఉన్నట్లుగా ఉంది. ఇవా యాజ్ దో. అది విషయం. ఇది శాస్త్రం అని గురువు మనసులో ఉంది కనుక ఇదంతా ఆయన అన్న తరువాత శిష్యుడు చూడండి తమాషా. ఇప్పుడు దేవేశు అనడంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఎందుకు ఇష్టదైవాన్ని వేరుగా చూస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ ఉపాధి ప్రతిబంధకం ఏంటంటే ఉపాధి, దేహం. ఈ దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము ఇదంతా కలిసి తాను అనుకుంటున్నాడు కదా. తనకు దేహం ఉంది కనుక భగవంతుడికి కూడా దేహం ఉండాలి. అదే ఇంకేమీ లేదు. తనకు ఉపాధి ఉంది కదా,
భగవంతుడికి కూడా ఉపాధి ఉండాలి. ఉపాధి ఆయనకి నాకు ఉంది కనుక ఆ ఉపాధి ఈ ఉపాధి కన్నా వేరు కనుక నేను ఆయనకన్నా వేరే ఉన్నాననేటువంటి భావన. వాస్తవానికి నీకు ఉపాధి లేదు, ఆయనకి ఉపాధి లేదు. ఎందుకని? నువ్వు దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఇప్పటికే తెలుసుకున్నావు నువ్వు ఆత్మవని. ఈవెనింగ్ క్లాసెస్లోనే మనకు సెకండ్ డేనే అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఆత్మవి. ఆత్మ అంటే చైతన్యం, బ్రహ్మం చైతన్యం. కాబట్టి నీకు దేహము ఉపాధి కాదు, బ్రహ్మమునకు జగత్తు ఉపాధి కాదు. జగత్తు ఉండడానికి బ్రహ్మం కారణం, దేహం ఉండడానికి నువ్వు కారణం. దేహం ఉందంటే నువ్వు ఉన్నావు గనక, దేహం లేకపోయినా నువ్వు ఉంటావు. జగత్తు ఉందంటే బ్రహ్మం ఉన్నాడు గనక, జగత్తు లేకపోయినా బ్రహ్మం ఉంటాడు. అది ఈక్వేషన్. కాబట్టి ఇద్దరు చైతన్యం అయినప్పుడు నో డిఫరెన్స్. ఎక్కడి నుంచి వచ్చింది భేదం? కాబట్టి అద్వైతానుభూతిని కలగాలి. కానీ ఇది ద్వైతానుభూతి కదయ్యా. దేవతల మధ్య నా ఇష్టదైవం వేరని నువ్వు చూడడం, ఆ ఇష్టదైవమే సర్వం అనడం. కాబట్టి ఇష్టదైవం సర్వం, నేను మాత్రం వేరు కాదంటే ఎట్లా సర్వం? ఇష్టదైవం అనంతం, నేను మాత్రం కాదు. నువ్వు వేరుగా ఉంటే నువ్వు కాదు సార్, ఒక దోమ వేరుగా ఉండిన అనంతత్వం ఏదైతే ఉందో హానిహి భవతి. దోమ కూడా వేరుగా ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ దోమ నీకు అంత ఇష్టమైతే దోమ కూడా భగవంతుడే, కానీ భగవంతుడు దోమ కాదు. అది కుండ కూడా మట్టే, కానీ మట్టి కుండ కాదు. అంతే. ఇది అద్వైతాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతి. ఇంత ఆయన చెప్పిన తర్వాత మీమాంస్యమేవతే. కాబట్టి నీ చేత మళ్ళీ మీమాంస జరగాలి. ఎందుకని? బ్రహ్మణః మయా విదితం, బ్రహ్మము నా చేత తెలియబడింది. సువేదేతి, నేను తెలుసుకున్నాను అన్నావు కదా, అందువల్ల మీమాంసమేవతే. మళ్ళీ నువ్వు జిజ్ఞాస స్టార్ట్ చేయాలి. మళ్ళీ శ్రవణమేవ సాధన, మళ్ళీ గురువు దగ్గరకు నువ్వు పోవాల్సిందే అని చెప్పగానే ఆ లాస్ట్ ఇంతకుముందు వదిలేని చూచారా, అదేంటంటే శిష్యుడు రిప్లై మీమాంసమేవతే. అక్కడ వరకు గురు, అప్ టు దట్ ప్లీజ్. అది ఆయన చెబుతూ ఉంటే వెంటనే వీడి శిష్యుడు అన్నాడు మన్యే విదితం. మన్యే విదితం తెలిసిందని నేను అనుకుంటున్నా. మళ్ళీ చూడండి తమాషా. యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం నూనం. నిశ్చయం, ఇది నిస్సందేహంగా చెప్తున్నా. కాబట్టి నాకు తెలిసింది బ్రహ్మం అని కనుక అన్నావా, నీకు తెలిసింది చాలా అల్పమని ఆయన అన్నాడంటే వీడంటున్నాడు మన్యే విదితం. మన్యే, అది బ్రహ్మణః మన్యే విదితం మయా విదితం మన్యే. నేను అలా అనుకుంటూ ఉన్నాను. ఏమని? బ్రహ్మం నాకు తెలిసింది అని. ఇంత ఈయన చెప్పిన తర్వాత వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఈయన ఇట్లా చూచాడు వాడిని. అంటే వీడికి అర్థమై మాట్లాడుతూ ఉండాడా, లేక అర్థం కాగానే ఇట్లా మాట్లాడుతూ ఉండాడా? మన్యే విదితం అంటున్నాడే. ఇప్పుడు నేను క్లారిఫై చేశాను, అట్లా నాకు తెలుసు అని చెప్తున్నాడా, లేదు బ్రహ్మమును ఒక ఆబ్జెక్ట్గా, ఒక వస్తువుగా నేను తెలుసుకున్నానని చెప్తున్నాడా? మళ్ళీ సందేహం గురువుకి. అలా చూచాడు వాడు. ఆయన ఫేస్ చేయలేక పక్క చూచాడు. వీళ్ళంతా ఎట్లున్నారు, ఎవరు? తోటి విద్యార్థులు, కో స్టూడెంట్స్ కూడాను. అప్పుడు మొదలుపెట్టాడు, మనం ఏదో చెప్పడంలో ఏదో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది అని. నాహం మన్యే సువేదేతి నో నవేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. వండర్ఫుల్ స్టూడెంట్. గురువు ఎంత తృప్తి పడిపోయి ఉంటాడు ఈ ఆన్సర్కి. వీడే కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు మన్యే విదితం, బ్రహ్మణః మన్యే విదిత అంటే మయా విదితం, నాకు బ్రహ్మము తెలిసిపోయిందని మళ్ళీ రిపీట్ చేసేసాడు. నాహం మన్యే సువేదేతి, నాకు బాగా తెలిసిందే కనుక అనుకున్నావా? బ్రహ్మము నీకు తెలిసింది అల్పమేనని, బ్రహ్మం తెలియలేదు పూర్ణంగాని అని ఆయన చెబితే మన్యే విదితం, అయ్యా నేను అనుకుంటా ఉన్నా నాకు తెలిసిందని. అంటే ఏమిటో తెలుసా? ఇప్పుడు ఆయన చెప్పింది వీడికి అర్థం కాకపోలేదు, ఆయనకు కూడా ఉంది. ఎందుకని? ఓహో, నేను ఎట్లా తెలుసుకోవాలని చెబుతున్నానో దట్ మై స్టూడెంట్ హ్యాస్ అండర్స్టూడ్ కదా. కానీ అట్లా చూచాడు కదా, అదే ఇదే అని. వీడు వెంటనే ఓహో ఆయన సరే, వీళ్ళేంది ఈడియట్స్ అంతా నా పక్కన చేరి వీళ్ళు ఇట్లా చూస్తున్నారు అంటే వీళ్ళకి అర్థమైంది
అదే కదా, నేను అర్థమైందని నేను చెప్పాను. గురువు సామాన్యుడు కాదు కదా, అంత జ్ఞానం కలిగిన వాడు. నేను కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాను, వీళ్ళేది నన్ను ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉండారే అని అనుకొని వాడు వెంటనే స్టార్ట్ చేసేసాడు. ఎందుకని దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే మంచిది, కంటిన్యూ కానికుండాని. నాహం మన్యే సువేదేతి అహం సువేద ఇది మన్యే నా. నాహం అహం నాహం మన్యే సువేద ఇది. గురుదేవ అహం సువేద ఇది మన్యే నా. నాకు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు. చూడు తమాషా. ఒరే, దీని ముందు సెంటెన్స్ ఏంటిరా? ఫస్ట్ మంత్రంలో మన్యే విదితం. చూడండి, అదే ఉందడా. మన్యే, నాహం మన్యే, వెంటనే కాంట్రడిక్షన్. మన్యే నాకు తెలిసింది అని అనుకుంటున్నాను. విదితం అహం మన్యే, ఓకే. నాహం మన్యే సువేదేతి, నాకు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు. చూడండి ఎట్లా ఉందో. ఇదే ఉపనిషత్తు అంటే. అంటే గురువుకు తెలుసు, వాడికి అర్థమైపోయింది, గురువుకి అర్థమవుతుంది వాడు మాట్లాడే మాటల్లో. శిష్యులతోనే ప్రాబ్లం, ఈ పక్కన ఉన్నారే వాడితో ప్రాబ్లం. వాళ్ళని చూస్తే వీడు ఇప్పుడు మళ్ళీ మన్యే విదితం అన్నాడు, మళ్ళీ ఏది నాకు బాగా తెలిసింది బ్రహ్మం అన్నాడు, ఇప్పుడు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు అన్నాడు. అంటే వీడికి తెలియలేదా ఏంటంటే వెంటనే చూడండి తమాషా. నో నవేదేతి అంటే దాని అర్థం నాకు తెలియదని కాదు, నాకు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు ఫస్ట్. అంటే దాని అర్థం నాకు తెలియదని కాదు. ఏంటి ఇంక వీడి అర్థం? నాకు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు, అట్లాగని నాకు తెలియదని కాదు. వేదచా వేదచా తెలుసు కూడా అంటే తెలియదు. నాహం మన్యే సువేదేతి, నాకు బ్రహ్మము తెలియదు. తెలిసిందని అనుకోవడం లేదు. నాహం మన్యే సువేదేతి, నాకు తెలిసిందని అనుకోవడం లేదు. నో నవేదేతి, నవేదేతి నా, టూ నెగటివ్స్. కాబట్టి నాకు అట్లాగని తెలియలేదు బ్రహ్మము అని కూడా అనుకోవడం లేదు. నా అహం మన్యే, ఏమని? వేదేతి నా వేదేతి నా, నాకు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు. సువేదేతి అదే పదం. తమాషా చూసారా? ఇంకొక విషయం ఉందాడ. ఎది మన్యసే సువేదేతి అని మొదటి మంత్రంలో గురువు ఏ పద ప్రయోగం చేశాడో సేమ్ అదే వాడేశాడు. చూడండి, వాడు నాహం మన్యే సువేదేతి, సువేదేతి ఆయన వాడిన పదం అదే, ఆయన ఉపయోగించిన పదం అదే, సువేద ఇతి. వీడు అదే అన్నాడు. అర్థమవుతుంది? అంటే నాకు బాగా తెలిసింది అని గనక నువ్వు అనుకున్నట్లయితే నాయన కార్లేట్ చేసుకోండి. ఎది మన్యసే సువేదేసి దహరమే వాపెన్మూనం బ్రహ్మణ రూపం. కాబట్టి ఇది బాగా నాకు తెలిసిపోయిందని కనుక నువ్వు అన్నావు అంటే మాత్రం నీకు తెలిసింది అల్పం. అందువల్ల నేను అట్లా అనుకోవడం లేదు. చూచారా? అంటే దాని అర్థం ఏంటి? నాకు తెలిసింది అల్పం కాదు, అనంతమే. నాకు తెలిసింది అనంతమే. ఎందుకని? సువేదేతి ఆయన అన్నాడు, ఇక్కడ సువేదేతి నాహ బది. చక్కగా నాకు తెలిసిందని నేను అనుకోవడం లేదు. ఏది మన్యసే సువేదేతి. ఒకవేళ నువ్వు కనుక నీకు బాగా తెలిసింది అనుకుంటే మాత్రం దహరమే వాపి నూనం. నేనట్టు అనుకోవడం లేదు, కాబట్టి నాకు తెలిసిన దహరం కాదు, పూర్ణమే. క్లియరా? వాడు మనసులో ఉన్నదాన్ని ఎంత తమాషగా ప్రజెంట్ చేస్తాను చూడండి. గురుముఖత ఎంత శ్రద్ధ కలిగిన శిష్యుడు. ఏదంటే అది గురువు దగ్గర మాట్లాడడం కాకుండా ఎంత శ్రద్ధ ఉందో చూడండి. నూన వేదేతి. మళ్ళీ వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో స్టూడెంట్స్. ఆయనకి తెలుసు, గురువుకి తెలుసు. ఈ పక్కనుండే వాళ్ళు వీడిని ఎక్కడ అపార్థం చేసుకుంటారని, అంటే వీడికి తెలియలేదా అని. నో నవేదేతి, నవేదేతి నా, అట్లాగని తెలియదని కూడా కాదు. అంటే తెలుసా? వేదచా తెలుసు కూడా. అటు ఆయన్ని ఆన్సర్ చేశాడు, ఇటు వీళ్ళని ఆన్సర్ చేశాడు, ఈ పిల్లలంతా ఆన్సర్ చేసేసాడు. వేదచ అనడం వల్ల వీళ్ళకి ఇంక డౌట్ లేదు. ఆయన ఎది మన్యసే సువేదేతి అన్నాడు గనక దాన్నే తీసుకొచ్చి నాహం మన్యే సువేదేతి ఆయన ఆన్సర్ చేశాడు. కాబట్టి నాకు బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు, అట్లాగని తెలియదని నేను అనుకోవడం లేదు. అదే కదా ఆయన చెప్పింది, అన్యదేవతద్ విదితాత్
అవిదితాత్ అది. చూచారా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది అది వారి దగ్గర నుంచి ఎలిసిట్ చేశాడు. అది తమాషా. గురువు శిష్యుడి దగ్గర నుంచి ఎలిసిట్ చేశాడు. ఎట్లా ఉందో చూడండి. విచిత్రం విచిత్రం. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ్చ. కాబట్టి గురువు పలికినటువంటి దాన్ని అదే పదార్థం అంటే నేను వస్తువుగా తెలుసుకోవడం లేదు. అదే అడంకే లేదు. నాహం మన్యే సువేదేతి, బ్రహ్మమును బ్రహ్మణ రూపం బ్రహ్మస్వరూపాన్ని నేను వస్తువుగా తెలుసుకోలేదు. ఎందుకని? కుండను చూసినప్పుడు ఘటః అహం వేద, నేను కుండను తెలుసుకుంటున్నాను అంటున్నాను. కుండను ఎట్లాగైతే నేను తెలుసుకుంటూ ఉన్నానో ఆ విధంగా బ్రహ్మముని నేను తెలుసుకోవడం లేదు. అది నా ఉద్దేశం. నాహం మన్యే సువేదేతి. కుండను తెలుసుకుంటూ ఉన్నా, ఘటః పటః అన్నిటినీ తెలుసుకుంటున్నా. నేను ఏవైతే నా చేత తెలియబడుతూ ఉన్నాయో వాటిని తెలుసుకుంటున్నానే, ఆ విధంగా బ్రహ్మముని నేను తెలుసుకోవడం లేదు. నాహం మన్యే సువేదేతి, అది వాడి అర్థం. కాబట్టి తెలియబడేది కాదని, తెలియబడేది ఏదైనా సరే వస్తువే అవుతుంది సుమా, కానీ బ్రహ్మం మాత్రం వస్తువు కాదు అనేది వీడి నిర్ధారణ. మరి నో నవేదేతి, తెలియదని కూడా కాదు. ఎందుకని నో నవేదేతి ఇతి, అలాగని నాకు తెలియదని కాదు. కారణం, మీరు ఇంతగా బోధించిన తర్వాత తెలియకపోతే నేను మనిషినా? ఎందుకున్నట్టు నేను పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమయామాత నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత సమిత్పాణి. నేను అందుకోసం కదా మీ దగ్గరకు వచ్చాను. నేను మరొక దానికోసం రాలే. దానికి వేరే వేరే గురువులు ఉండాలి. నేను అక్కడికి పోలేదు, మీ దగ్గరికే వచ్చాను. ఎందుకని? మోక్షం జ్ఞాన రూపంలో ఉందనేటువంటి ఆపాతత జ్ఞానం నాకే ఉంది. అందుకని నాకు మోక్షమే భూయాతిథి ఇచ్చా. నేను ముముక్షు అయ్యాను, నాకు మోక్షమే కావాలి, రెండవది కాదు. కొందరికి చాలా కావాలి, వాటితో పాటు మోక్షం కావాలి. వాళ్ళతో కాన్ఫ్లిక్ట్. అర్థమవుతుంది? మోక్షాన్ని గురించే బోధించేటువంటి గురువు ఎవడైతే ఉండాడో, అసలు గురువు అంటేనే మోక్షాన్ని గురించి చెప్పేవాడు. ఇది ఎందుకు డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుందంటే అదర్స్ కూడా ఉండారు కనుక. పూర్వపు రోజుల్లో గురువు అంటే మోక్షాన్ని గురించి బోధించేవాడే కానీ ఇప్పుడు గురు శబ్దానికి అర్థమే లేదు కదా. ఎవడు పడితే వాడు గురు. ఈవెన్ షాపు దగ్గరికి వెళ్ళి కూడా ఒక బ్లేడీ గురు అని అంటున్నారు. అది పరిస్థితి. ఈ పరిస్థితిలో తయారైపోయింది కనుక ఎవరు గురువో ఎవరు లఘువో అసలు అర్థం కావడం లేదు. అందుకని అటువంటి వాడి దగ్గరికి నేను పోలేదు సార్, నీ దగ్గరికే వచ్చాను, నాకు మోక్షమే కావాలని. ఇంత అపేక్షతో నేను వస్తే నువ్వంత అద్భుతంగా బోధించిన తర్వాత గురుదేవ తెలియదని చెప్తే నేను ఎందుకు వచ్చినట్టు? కాబట్టి నవేదేతి నా అట్లాగని నాకు తెలియదని కూడా కానీ కాదు. వేదచా నాకు తెలుసు కూడా, తెలుసు కూడా అంటే నాయన కొద్ది జాగ్రత్తగా అర్థం చేసి. శాస్త్ర హృదయం ఏంటంటే ఇక్కడ వస్తువుగా నీకు బ్రహ్మం తెలియబడదు. తెలియబడిందంటే అది అనాత్మ అయిపోతుంది. కానీ బ్రహ్మం నీకు తెలియాలి. ఎట్లా తెలుస్తుంది? శాస్త్రైక గమ్యం, శాస్త్రయోనిత్వాత్. శాస్త్రయోనిత్వాత్ బ్రహ్మసూత్రం. మా వాళ్ళకి తెలుసు దాని గురించి, మోక్షధామంలో ఉండేటువంటి వాళ్ళకి. శాస్త్రయోనిత్వాత్ మొదటిది అధాతో బ్రహ్మ జిజ్ఞాస, రెండవది జన్మాద్యశయత. ఈ సూత్రం అంతే. అధాతో బ్రహ్మ జిజ్ఞాస వన్ సూత్ర. జన్మాద్యశయత, యస్మాత్ ఎవరి నుంచి అయితే జన్మాది ఈ సృష్టి రావడం జరిగింది. జన్మాద్యశయత శాస్త్రయోనిత్వాత్ తత్ సమన్వయాత్. ఇవి 4 సూత్రాలు. ఈ 4 సూత్రాలు శంకర భాష్యాన్ని ఉపన్యాస పరంపరలుగా నేను వీళ్ళకి చెప్పాను. అవి మొత్తం ఆశ్రమంలో 54 56 డివిడీలు ఉన్నాయి ఆ 4 సూత్రాల మీద ఉపన్యాసాలు. అంటే భాష్యం ఎందుకు చెప్తున్నానంటే అంత ఉంది. శాస్త్ర యోనిత్వాత్. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి కలగాలంటే శాస్త్రం నుంచే కలగాలే కానీ మనసు వస్తువుని తెలుసుకున్నట్టుగా కలగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే శాస్త్రం ప్రమాణం కనుక. అదేడ శాస్త్ర యోనిత్వాత్. శాస్త్రం ప్రమాణం, ప్రమాకరణం. దానివల్లనే నీకు జ్ఞానం వస్తుంది. కాబట్టి శాస్త్రైక గమ్యం,
ప్రస్తుతానికి అది అర్థం చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఖండించాల్సి వస్తుంది. ఎందుకనంటే అది ప్రమాణం. అప్పుడు బ్రహ్మం గనక ప్రమాణం వల్ల తెలిస్తే, ఇంకా చెప్పేస్తాను మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా, బ్రహ్మం గనక ప్రమాణం వల్ల గనక తెలిసాడంటే బ్రహ్మం ప్రమాణ ఫలం అవుతాడు. నారాయణ ఫలం ఏదైనా నశించిపోద్ది, ఫ్రూట్స్ పెరిష్. సరేనా? ట్రైన్స్లో లగేజ్ మీద రాస్తారు కదా పెరిషబుల్ అని. ఫ్రూట్స్ పెరిషబుల్ అంటే జాగ్రత్తగా తొందరగా చేర్చేయమని వాళ్ళకి లగేజ్. ఓకే, కాబట్టి ఫలం అంటేనే గుర్తుపెట్టుకోండి, ఫలం అంటే నశించేది అని. ఫలం అశాశ్వతం, కాబట్టి అశాశ్వతమైనటువంటిది ఫలం. కాబట్టి బ్రహ్మం గనక శాస్త్రం యొక్క ఫలం అయితే ఆయన కూడా నశించిపోతాడు. అది కూడా కుదరదు. ప్రమాణం అంటే అది కాదు. ఏ విధంగా శాస్త్రం ప్రమాణం స్వామీజీ? ఎందుకని? ఇప్పుడు శాస్త్రం అధ్యయనం చేస్తున్నాం మనం. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కనుక బ్రహ్మ మనకు తెలిస్తే ఏమని తెలుస్తాడు? నేనే కదా బ్రహ్మం అని తెలిసేది. నేను ముందే ఉన్నాను కదా శాస్త్రం చదవకముందే. శాస్త్రాన్ని ప్రమాణాన్ని ఆపరేట్ చేసింది నేనే కదా అయ్యా, దాన్ని హ్యాండిల్ చేసింది నేనే కదా. ప్రమాణానికి ముందే నేనే ఉంటే ప్రమాణం వల్ల నేను కలిగేది ఏంటి? నేను ఉంటే ప్రమాణం కదా. ప్రమాణం ఎవరికి ఉపయోగపడుతుంది? నాకు. కనుక ప్రమాణ ఫలం కాదు బ్రహ్మం. ఇది కూడా ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ. ప్రమాణ ఫలం కాదు. ప్రమాణం మరి ఎట్లా ప్రమాణం అయింది స్వామీజీ? ఇది ఫలం అయినప్పుడు ఇస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? అజ్ఞాన నివృత్తి. సార్, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, మేఘం వచ్చేసింది, కవర్ చేసేసింది. చంద్రుడు ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, మేఘం వచ్చింది, కవర్ చేసేసింది. ఇప్పుడు మనకు చంద్రుడు లేనట్టే ఉంటాడు. ఇప్పుడు ఒక్కసారి గాలి వీచింది అనుకోండి, విపరీతంగా గాలి వీస్తే ఆ పవనాలు వీచినప్పుడు మేఘాలన్నీ దూరం అయిపోతాయి అనుకోండి, చంద్రుడు కనపడతాడు. సీ దట్. చంద్రుడు ఫలం అయితే మేఘాలు ప్రమాణం అనడానికి లేదు. మేఘాలు ఎట్లా ప్రమాణం అంటే, ఇది మన గాలి మేఘాలని తొలగించినంత వరకే. శాస్త్రం ఎంత ప్రమాణం అంటే అజ్ఞానాన్ని నివృత్తి చేస్తే, మేఘం ఎప్పుడైతే తొలగిందో స్వప్రకాశంగా సూర్యుడు ఉంటాడు. స్వయం ప్రకాశం, ఆత్మ స్వప్రకాశవత్. అజ్ఞానాన్ని తొలగించేస్తే సరిపోదు. అర్థం కాలే? ఘటః అస్తి ఘటాజ్ఞానం అస్తి, ఘటజ్ఞానం ప్రాప్య ఘటాజ్ఞానం నశ్యతి. అంతే, ఫినిష్, పోతుంది. అంతే. ఇక్కడ కూడా ఆత్మ ఉంది, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. అజ్ఞానం దొరికితే జ్ఞానమే ఉంది, ఇంకేం లేదు. దాన్ని మళ్ళీ ప్రకాశింపజేయడానికి రెండో వస్తువు లేదు. కారణం అది సత్తా, స్ఫూర్తి రెండు అదే, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు కనుక ఈ విధంగా శాస్త్రం ప్రమాణం అవుతుంది. అట్లా తెలుసుకున్నాను నేను. వేదచా తెలుసు కూడా, వస్తువుగా నేను తెలుసుకోలేదు. నాహమ్మన్య సువేదేతి. అందువల్ల అది నాకు తెలియలేదు బ్రహ్మము అని కూడా నేను చెప్పలేను. తెలుసు కూడా, వేదచ. ఎట్లా తెలుసుకున్నావయ్యా నువ్వు? ఇదిగో ఈ విధంగా తెలుసుకున్నా. జ్ఞాతృ, ప్లీజ్ ఇది నాయన, జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేద నాస్తి. ఇట్లా తెలుసుకున్నా. జ్ఞాత ఎవడు? తెలుసుకునేవాడు. జ్ఞేయమేది? తెలియబడేది. జ్ఞానం ఏంటి? ఈ జ్ఞాత దాన్ని తెలుసుకోవడం. ఈ మూడు లేనటువంటి బ్రహ్మముగా తెలుసుకున్నాను నన్ను నేను. అర్థమవుతాను స్వామీజీ. ఈ మూడు లేనప్పుడు తెలుసుకోవడం ఎట్లా అని మెట్టుగా లోతుకి వెళ్ళడమే. ఎట్లాగో తెలుసా? జ్ఞాత బ్రహ్మమే, జ్ఞేయము బ్రహ్మమే, జ్ఞానము బ్రహ్మమే. అది మూడు బ్రహ్మమే అయినప్పుడు ఇంకా జ్ఞాత ఎక్కడున్నాడు? జ్ఞేయం ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుంది? కాబట్టి జ్ఞాత జ్ఞేయము జ్ఞానము నాస్తి. ఇది జ్ఞానం. అట్లా వేదచా తెలుసుకున్నాను. జ్ఞాతగా ఉండి బ్రహ్మము జ్ఞేయం అనుకొని నేను తెలుసుకోలేదు. నేను నోవరు, అది నోన్ అనుకోవడం లేదు. నోవర్ ఈజ్ బ్రహ్మన్, ప్లీజ్. నోన్ ఈజ్ బ్రహ్మన్, నాలెడ్జ్ ఈజ్ బ్రహ్మన్. సో బ్రహ్మన్ ఈజ్ వన్ వితౌట్ సెకండ్, అద్వితీయ, ఏకం ఏవ అద్వితీయ. ఈ విధంగా తెలుసుకున్నాను. వేదచ తెలుసుకున్నాను. క్లియర్? ఇప్పుడు మళ్ళీ యో నస్తద్వేద తద్వేద. చూడండి, నో నవేదేతి వేదచ.
వీళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ గురువుకు చెప్పేసాడు, అయిపోయింది. గురువు ఈజ్ అక్కడ గురువు విషయం అయిపోయింది. గురువు ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. వాట్ ఏ వండర్ఫుల్ స్టూడెంట్, ఇటువంటి వాడు కదా నాకు కావాలనుకుంటున్నాడు. గురువు లోపల ఆనందపడుతూ ఉన్నాడు. వాడి జీవితాన్ని తరింపజేశాను, వాడికి అర్థమైపోయిందని. వీళ్ళని చూచాడు వీడు. యో నస్తద్వేద, ఎదుటి తమాషా, యహ నహ తద్వేద. అందువల్ల నేను చాలామంది స్టూడెంట్స్ ఉంటారంటున్నాను. నహ మాలో వాడు, యహ ఎవడైతే, యో నహ యహ, నహ మాలో ప్లూరల్ అది ప్లీజ్. యహ ఎవడైతే, తద్వేద తద్వేద. ఇప్పుడు నేను చెప్పాను చూచారా, అది ఎవడైతే తెలుసుకున్నాడో బాగా, అది నేను ఇప్పుడు ఏదైతే మీకు విన్నవించుకున్నానో గురుదేవా, దానిని ఎవడైతే బాగా తెలుసుకున్నాడో వాడికి బాగా తెలుసు. వీళ్ళలో ఏంది వీడు చెప్పింది వాళ్ళకి తెలియాల్సింది. నా వేదేతి వేదచా, బ్రహ్మం అనేది తెలియనిది, అలాగని తెలియంది కాకుండా తెలుసు కూడా అని నేనేదైతే మీకు చెప్పానో దాన్ని ఎవరికైతే బాగా అర్థమైందో వాడికి బ్రహ్మం తెలుసు. ఇప్పుడు అర్థం కదా? నో వేదేతే నా వేదేతి, నా తెలియనిది కాదు బ్రహ్మం. వేదచ తెలుసు కూడా, అంటే తెలుసు కూడా అంటే వస్తువుగా తెలుసు అని కాదు. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనే భేదము లేనటువంటి సత్పదార్థంగా నువ్వు తెలుసు, వస్తువుగా తెలియదు. నా వేదేతి వేదేతి. కాబట్టి నాకు తెలుసు, నాకు తెలియదు. నాకు తెలుసు బ్రహ్మం ఒకటే అద్వితీయమని, నాకు తెలియదు ఎట్లా, వస్తువుగా. బ్రహ్మం వస్తువుగా నాకు తెలియదు, కానీ బ్రహ్మం ఉన్నదంతా బ్రహ్మంగా నాకు తెలుసు అని నేను మీకు ఏదైతే విన్నవించుకున్నానో అది ఎవరికైతే తెలుసో మాలో, నహ మాలో యహ ఎవరికైతే తెలుసో వాడు తద్వేద తద్వేద, వాడికి బాగా తెలిసింది విషయం. అర్థమైంది? అంటే వీడి ఉద్దేశం తెలుసా, నేను ధైర్యం చేసి, శంకరులు కూడా అంటాడు, వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. శంకర్లు చూడండి, ఆయనకి అంత విశాలమైన హృదయం, గురువుని అండర్ ఎస్టిమేట్ చేయలేడు. అందువల్ల వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంది, అందరికీ అర్థమైపోయింది. అంటే సరైన గురువు బోధిస్తే అర్థం కాకుండా పోయే ప్రశ్న లేదు. దీపం వస్తే చీకటి పోలేదంటే నేనేం చేసేది దానికి? దీపం వచ్చేదంటే చీకటి పోయి తీరాల. కాబట్టి సరైనటువంటి గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు బోధించిన తర్వాత తనకు అర్థమైంది నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. తను ఎట్లా అర్థం చేసుకున్నాడు నీకు అలా అర్థమయ్యేటట్టు శ్రమించి చెప్తాడు. హీ సద్గురు. అందుకని శంకర్లు వారు అన్నారు, వాళ్ళకు కూడా అర్థమైంది, కానీ గురువు దగ్గర చెప్పే ధైర్యం లేక వాళ్ళు ఊరుకున్నారు, వీడు చెప్పాడు అన్నాడు, అంతే లేదు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది. ఎందుకని అటువంటి వాడు చెప్పిన తర్వాత అర్థం కాకుండా పోయే ప్రశ్న లేదు. ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేవాడు కాదు, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఎలా బోధించాలన్నా కూడాను సంప్రదాయం తెలుసు, ట్రెడిషన్ కూడా తెలుసు, బోధనా విధి కూడా తెలుసు. జ్ఞానము ఉంది, బోధనా విధి ఉంది. అలాంటి వాడు చెప్పేటప్పుడు కలగకుండా పోయేటువంటి అవకాశం లేదు గనక వాళ్ళకు కూడా తెలుసు. సరేనా? ఓవర్ టైం అయిపోయి. రేపు ఎక్కడ ప్రారంభం అవుతామో తెలుసు సరేనా? దాని అర్థం చెప్పిపోతే మీరు ఆలోచించుకొని వస్తారని. యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఇదిగా యస్య మతం అని ఉంది కదా, యస్యామతం, యస్య అమతం, యస్యామతం, యస్య అమతం. అమతం, మతం అంటే తెలియడం, అమతం అంటే తెలియకపోవడం. యస్య ఎవరికైతే అమతం తెలియదో, ఇది చూడండి తమాషా. ఇక్కడ ఎవరు శిష్యుడు అయిపోయాడు, అగైన్ మళ్ళీ శృతి స్టార్ట్ అయిపోయింది, కేనోపనిషత్తు స్టార్ట్ అయింది. అంటే గురువు బోధించేస్తూ ఉన్నాడు నాయన. అంటే ఇప్పుడు వీడు చాలా క్లారిటీ తెచ్చాడు. ఇప్పుడు పిల్లవాడు వాళ్ళకి ఏమర్థమైందో కూడా ఊరికి లాంగ్ ఫేస్ ఇచ్చేయకుండా పాపం గురువు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. అందుకని కొందరు చూసి చెప్పలేడు, ఎందుకంటే లాంగ్ ఫేస్ అర్థమైంది తెలియదు, అర్థం కాని తెలియదు.
లుక్ అట్ మీ. ఏం చెప్తాను సార్? కానీ ఈ కుర్రాడు ఇచ్చిన ఆన్సర్కి గురువు లోపల పొంగిపోయి ఉంటాడు అని నేను అనుకుంటా, నా బలహీనత. ఎందుకంటే శిష్యులు ఆ విధంగా అర్థం చేసుకుంటే గురువుకి అంతకన్నా ఏం కావాలి చెప్పు? ఆయన ఉండేదే వాళ్ళ కోసం కదా. ఇప్పుడు ఇంత అంతే ఆనందం అయిపోయి గురువు స్టార్ట్ చేసేసాడు, మళ్ళీ ఇంకా ఎన్లైటన్మెంట్ ఇస్తాం వాళ్ళకి చక్కగాని. అప్పుడు అంటున్నాడు యస్య మతం, చూడండి, యస్య ఎవరికైతే అమతం తెలియదో, తస్య వాడికి మతం తెలుసు. ఎవడికైతే తెలియదో వాడికి తెలుసు. చూడండి గురువు చూడండి ఎట్టున్నాడు. ఎవడికైతే తెలియదో వాడికి తెలుసు సార్. మతం యస్య అంటే యస్య మతం, ఎవరికైతే తెలుసో నా సహా నా వేద, వాడికి తెలియదు. ఎవరికైతే తెలుసో వాడికి తెలుసు, తెలియదు. ఎవరికైతే తెలియదో వాడికి తెలుసు. ఇది ఎట్లుంది? ఇంకిట్లాగే చెప్తే మేము రేపు రామస్వామి అంటారా? నేనేం చేసేది? నేనేమన్నా ఉపనిషత్తులు రాశానా? నేను ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని, అంతే. మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎట్లా? శంకరాచార్య స్వామి ఒక చోట అంట, బ్రజగోవిందమే, త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. ఇది విచిత్రమైన శ్లోకం భజగోవిందంలో. భజగోవిందం అంటే ఈజీ, మీరు మిమ్మల్ని చెప్పన్నా కూడా చెప్తారు, అయితే మాకు అర్థం కావాలా? అంత ఈజీగా ఉండే భజగోవిందంలో ఇది ఒకటి ఉంది మధ్యలో తమాషా. ఈ శ్లోకం ఏంటో తెలుసా? త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు. చూడండి తమాషా, నీలో నాలో అంతటా ఉండేది విష్ణువే, ఎందుకని వ్యాపనశాల అని గురువు బోధిస్తారట. వీడు వ్యర్థం కుప్యసి మయ్య అసహిష్ణు, మయి నా విషయంలో అసహిష్ణు, మయి అసహిష్ణు. నువ్వు సహనాన్ని కోల్పోయి వ్యర్థం కుప్యసి, అనవసరంగా కోప్పడుతున్నావు ఏంటయ్యా నా మీద. ఇది ఎటువంటి ఎక్స్ప్రెషన్? టిపికల్ ఎక్స్ప్రెషన్. అంటే గురువు నీలో నాలో సర్వత్రా ఉండేది విష్ణువే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నేను మాట్లాడుతున్నాను, ఇట్లా మాట్లాడేటప్పటికి వాడు కుర్రాడు ఇటు చూశాట, ఏది పడింది పాడరని చెప్పేసి. ఎక్కడ మళ్ళీ త్వయి మయి చ అన్యత్ర, నీలో నాలో అంతటా అన్నాడు. నీలో అంటే నువ్వు వేరు కదా, నేనంటే నాలో వేరు కదా, ఏకో విష్ణు ఎట్లా వస్తాడు? వాడు ఇట్లా చూస్తే వ్యర్థం కుప్యసి, అనవసరంగా నా మీద కోప్పడుతున్నా వేడ. ఈడెంతోడు, ఎవరు? శిష్యుడు. చూడ, గురువు మీద కూడా కోప్పడతాడు వాడు, అలుగుతాడు. ఎందుకని? అవన్నీ ఉంటేనే కదా వాడు శిష్యుడు అయ్యేది. జ్ఞానం ఉంటే వాడు శిష్యుడు ఎందుకు అవుతాడా? పిచ్చోడు. అందువల్ల గురువు చెప్తాడు, కోప్పడబాకు నాయన, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అంటే ఈరోజు నీకు నిన్న తలపట్టుకున్నట్టే ఉన్నది, మొన్న అట్లాగే ఉన్నది, ఈరోజు ఏమైనా తలనొప్పి తగ్గదంటే ఈరోజు ఇంకా ఎక్కినట్టుగా ఉంది. మళ్ళీ రేపేం చెప్పబోతాడో ఒక్కసారి దాన్ని అర్థం చెప్తేనే ఇంకా రావాలా లేదా అనేటువంటి ఆలోచనలో పడ్డాము. చివరికి వచ్చేటప్పుడు ఉంటా తమాషా, అబ్బా రాకుండా పోయింటే ఎంత పోగొట్టుకునే వాళ్ళమో కదా, ఏది ఎక్కడైనా పొందొచ్చేమో కానీ ఇది పొందే అవకాశం కనపడడం లేదే అని. అది తమాషా ఉపనిషత్తు అంటే. కాబట్టి యస్య అమతం, ఎవరికైతే తెలియదో, తస్య మతం వాడికి తెలుసు. మతం యస్య ఎవరికైతే తెలుసో సహా నా వేద, వాడికి తెలియదు. పో. అవిజ్ఞాతం విజానతాం, విజానతాం ఎవరికైతే బాగా తెలుసు అనుకుంటున్నారో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి అవిజ్ఞాతం తెలియదు. విజ్ఞాతం అభిజానతాం, ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలుసు. సేమ్ ఫస్ట్ లైనే ఇంకో తమాషగా చెప్పాడు, అంతే, ఇంకేం లేదు. అమతం యస్య అమతం తస్య మతం, ఎవరికైతే తెలియదో వాడికి తెలుసు. ఎవరికైతే తెలుసో వాడికి తెలియదు. తెలిసిన వాడికి తెలియదు, తెలియని వాడికి తెలుసు. తర్వాత ప్రతిబోధ విదితం మతం. ఈ మొత్తం ప్రతి మంత్రం ప్రాణతుల్యంగా ఉంది కదా. నా హృదయంలో ఒక్కటే చెప్పండి స్వామీజీ, వీటిల్లో ఏ మంత్రం మీకు మీ హృదయంలో ఎప్పుడు ఉంటుందంటే, తర్వాత ప్రతిబోధ విదితం మతం
మన చిత్తూరులో కనీసం 1.5 hour దాని మీదనే మాట్లాడి. అందువల్ల లిసన్, ఈ 2 శ్లోకాలని సాధ్యమైనంత వరకు రేపు కవర్ చేసేసి తర్వాతది కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అనిపిస్తుంది అటు చూస్తే స్వామీజీ ఇప్పటి వరకు ఏమీ నడవలేదు, అంతా మళ్ళీ మూడవది ఉంది, 4వది ఉంది. ఆ 3వది 4వది యాక్చువల్గా 15 నిమిషాల్లో ముగించేయగలను నేను. అట్లా చేయనులేండి, దానికి ఒక రోజు ఇచ్చుకుంటారు. కానీ ఎందుకనంటే అది ఊరికే ఒక కథ, అర్థమవుతుంది. సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవతు శంకరాచార్య స్వామి. ఎక్కడైనా విషయం కనుక జటిలమైపోతే దాన్ని ఏదైనా ఒక ఆఖ్యాయిక, ఏదైనా చిన్న స్టోరీ, అనెక్డోటు అది ఇది ఇచ్చి క్లారిఫై చేస్తూ పోవడం. ఎందుకు ఇది? సుఖావబోధార్థం, చక్కగా అవగాహనకి అందడానికి, అర్థం కావడానికి కదా. ఇదేం జటిలం కాదా ఇప్పుడు మనం చూసిందంతా ఇప్పటి వరకు. ఇది సుఖంగా హృదయంలో నిలబడిపోవాలంటే ఒకవేళ ఇదంతా మర్చిపోయినా, ఏది తెలుసుకునేవాడివిగాను ఉన్నంత వరకు నీకు తెలియబడదు, ఇదంతా మన జ్ఞాపకం లేకపోయినా ఈ స్టోరీ కనుక జ్ఞాపకం ఉంటే మొత్తం వస్తుంది, అర్థమవుతుంది, టోటల్గా వస్తుంది. అందుకని ఒక అందమైనటువంటి స్టోరీని చూడడానికి, స్టోరీ కనుక మీరు చదివితే ఏముందిరా ఇందులో, ఇదేమి స్టోరీ అనిపిస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తురు కానీ. కాబట్టి ఇక్కడికే కేనోపనిషత్తు అప్పటికి మనకు ఆదివారానికి సమాప్తం. ఇప్పుడు మీకు అర్థమైంది. ఎవరికైతే తెలుసు అనుకుంటున్నాడో వాడికి తెలియదు, ఎవరికైతే తెలియదో వాడికి తెలుసు, తెలుసు అన్న వాళ్ళ ఎవ్వరికీ తెలియదు, తెలియదు అన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక రకంగా సాటిస్ఫై వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా స్వామీజీకి బాగా తెలుసండి అని, ఆయనకి తెలియదు. మరి నీకు తెలుసా? నాకు తెలియదు. ఎందుకని? ఆయనకి తెలుసు కనుక ఆయనకి తెలియదు, నాకు తెలియదు కనుక నాకు తెలుసు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఇంకా రాను. దట్ ఈజ్ ఉపనిషత్ సార్. అందుకని దాని దగ్గరికి ఎవరు పోరు. అర్థమైంది. ఓ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.